అంతే తప్ప ఇది జరిగిందా అది జరిగిందా ఈ చర్చ కాదు అధ్యక్ష. అనేకమైనటువంటి అంశాలు అమ్మా నేను మాట్లాడేటప్పుడు అట్లా అనేకమైన చేస్తే అనేక తెలంగాణ వివరాలు నేనేమడుగుతున్నా రమ్మంటున్నా. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మా బరాబరుగా తెలంగాణకు సంబంధించి ఇవాళ నేను మహేశ్వర్ రెడ్డి గారు కోరుతున్న గౌరవ సభ్యుని తీసుకుపోదాం భారత ప్రధానమంత్రి గారి దగ్గరికి. తెలంగాణ హక్కులకు భంగం కలిగితే ఎట్లయితే ఆంధ్ర వాళ్ళు ఐక్యంగా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ మనమంతా సమైక్యంగా తెలంగాణ హక్కులు కాపాడుకునే బాధ్యత మనందరిది. మీరు కూడా రండి, కానీ ఇక్కడనే రాజకీయం చేస్తూ ఇక్కడనే మాట్లాడుతూ రమ్మనండి. గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ చర్చకు రాని ముఖ్యమంత్రి నల్గొండ కూడా పోవద్దా చర్చ? ఇవాళ చర్చ జరగాలి కదా, జరుగుతున్న పరిణామాలు చెప్పాలి కదా. అవి చెప్పకుండా రేపు రాజకీయం కొరకు మాత్రం పోతే తప్పు కాదా? కాబట్టి దయచేసి అది కృష్ణా వాటర్ కావచ్చు, అది మా ప్రాంతానికి పర్యావరణమైనటువంటి గోదావరి కావచ్చు, ఏదైనా తెలంగాణ హక్కు తెలంగాణ హక్కే. ఆ తెలంగాణ హక్కును కాపాడడానికి శాసనసభాపతిగా శాసనసభ్యులందరినీ ఆదేశించి ఈ రైతుల యొక్క హక్కును కాపాడే ప్రయత్నం చేయమని మీ ద్వారా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. హరీష్ రావు గారు కన్క్లూడ్ చేయండి, ఒక్క నిమిషంలో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఎట్లా స్పీకర్ సార్, ఇప్పుడు కనీసము అర డజన్ మంది మంత్రులు లేస్తే మేము తెలంగాణ విషయం వచ్చింది సార్. ఒక నిమిషం ప్లీజ్. హరీష్ రావు గారు సార్, తెలంగాణ మలిదశ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది అధ్యక్ష? మీ స్థానంలో డిప్యూటీ స్పీకర్గా అధికార హోదా అనుభవిస్తున్న వాళ్ళ మామగారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ కూర్చున్నారు. 41 మంది తెలంగాణ శాసనసభ్యులం, చిన్నారెడ్డి గారు, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్, మేము పోయి మా సోనియా గాంధీని ఒప్పించి మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ రోజు ప్రణబ్ కుమార్ కమిటీ వేయించి తెలంగాణ ఉద్యమానికి కారకులం కాంగ్రెస్ పార్టీ మేము. కేసీఆర్ అధ్యక్ష డిప్యూటీ స్పీకర్గా ఉండి ఉద్యమం పైకి లేచిన తర్వాత ఆయన దొంగ దీక్షలు, ఆయన నాటకాలు, ఆయన అంట తెలంగాణ తెచ్చిందంట, తెలంగాణ ఒంటి చేతితో పోరాటం చేసి తెచ్చిందంట. హరీష్ రావు గారు పెట్రోల్ దొరుకుతుంది కానీ నీకు అగ్గిపెట్ట దొరకదు. మా శ్రీకాంతాచారి చంపినావు. ఇవాళ తెలంగాణ తెచ్చింది సకల జనులు, ఉద్యోగులు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ 25 స్థానాలున్న పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పోయినా సరే మా పిల్లలు చావద్దు, 6 దశాబ్దాల కోరిక నెరవేరుస్తా అని చెప్పిన దేవదారి అక్కడ కేసీఆర్ గారు కూర్చొని అన్నదా లేదా? అన్నది కేసీఆర్ గారు. మీ మామ ఇప్పుడే ఓటు ఇప్పుడే ఓటు లేదా? కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినట. మీ మామనే అన్నాడు. ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా సోనియా గాంధీ చేపట్టే తెలంగాణ వచ్చింది అన్నాడా లేదా? ఆ స్థానంలో కూర్చొని ఇలా ఏం మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని తెలంగాణ వచ్చింది, మీ మామ ఒప్పుకుంటూ దేవత అని నువ్వు ఆ మాట చెప్తావా? కేసీఆర్కు తెలంగాణకు సంబంధమే లేదు సార్. ఇప్పుడు గౌరవనీయులు మా వెంకన్న గారు మాట్లాడినరు, మా లీడర్ దేవత అన్నారండి. మరి మీ లీడర్ బలిదేవత అన్నాడు కదా, అదే సోనియా గాంధీని. వీడియోలు చూపిస్తా, బలిదేవత అన్నాడు కదా అధ్యక్ష. అయితే అధ్యక్ష కేసీఆర్ గారి గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అయితే ఆ రోజు ఏం మాట్లాడినరు? పరిపాలన చేత కాదని, తెలంగాణ వస్తే చీకటిమయం అవుతుందని, తెలంగాణలకు వ్యవసాయమే రాదని, వడ్లే బండయ్యని మాట్లాడినటువంటి తెలంగాణను ఇవాళ రాష్ట్రాన్ని సాధించడమే కాదు అధ్యక్ష, 10 ఏళ్ల పాటు ఆ రోజు ఏమైనా తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుంది, తెలంగాణలో పరిపాలన చేతమైద్ది అంటే ఇవాళ పరిపాలన చేసి చూపించిండు. 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశానికి ధాన్యాగారంగా కూడా ఇవాళ కేసీఆర్ గారు తయారు చేసింది అధ్యక్ష. హరీష్ రావు గారు అయితే అధ్యక్ష విషయం ఏంటంటే ఇప్పుడు 290 అధ్యక్ష ఈ వీడియోలు ఫోటోలు మేము కూడా తీయగలుగుతాం సార్. లెట్ మీ కంప్లీట్ సార్. అయితే అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆ రోజు మేము మాట్లాడింది అధ్యక్ష, సముద్రంలో కలుస్తున్నటువంటి గోదావరి జలాలను మరి ఎక్కడైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో దానికి వాడుకోండి అని సార్. అధ్యక్ష ఇదంతా మనం ఒక్క నిమిషం సార్, ఒక్క అధ్యక్ష
ఈరోజు ఈ సమస్య రాష్ట్రానికి జీవన్మరణ సమస్య అధ్యక్ష. రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం. కృష్ణానదిలో నీళ్ల కోసం మన వాటా గురించి ఎంత పెద్ద ఎత్తున మాట్లాడి తెచ్చుకోవాల్సినటువంటి అంశాన్ని గత 10 ఏళ్ళు దాని నుంచి పట్టించుకోకుండా వదిలేశారు. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అటు మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ నీళ్ల కోసం, ఆ నీళ్లపైన ఉన్న వాటా కోసం, ఆడ ఆల్రెడీ కట్టి ఉన్నటువంటి ప్రాజెక్టుల కోసం, నడుస్తున్నటువంటి ప్రాజెక్టుల కోసం, కట్టబోయే ప్రాజెక్టుల కోసం నీటి వాటా గురించి వాళ్ళు పాపం తప్పించి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రయత్నం చేయటమే కాదు, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పేది లేనే లేదు, మా వాటా మాకు వచ్చేంతవరకు అని చెప్పి ఓ తీర్మానం చేయాలని ఈ సభలో తీర్మానం కూడా పెట్టారు తెలంగాణ ప్రయోజనాల కోసం. మొత్తం సమస్య అంతా చిన్న సమస్య, ఒకటే సమస్య, ఆ నీళ్ల కోసం పోరాటం చేసిన తీర్మానం. ఈ తీర్మానానికి సంబంధించి, ఇంత ముఖ్యమైన తీర్మానానికి సంబంధించి ఇప్పుడే మనం రామాయణం అంతా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కట్టే కొట్టే తెచ్చా, వారది కట్టాడు కొట్టాడు సీతమ్మని తెచ్చాడు, ఇదే మొత్తం రామాయణం. అట్లాగే ఈ కృష్ణానది నీళ్ళకు సంబంధించి కూడా 3 అంశాలు అధ్యక్ష. ఇంత ప్రధానమైన అంశం చర్చ జరుగుతున్నప్పుడు, నీళ్ళ కోసమే రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు, ఈ రాష్ట్రం కోసమే మేము పోరాటం చేశారని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి గారు నిజంగా సభకు రావాలి కదా అధ్యక్ష. ఈరోజు దీని మీద చర్చలో పాల్గొనాలి కదా. మీరు చేస్తున్నటువంటి పోరాటానికి నా మద్దతు ఉందయ్యా, తీర్మానం ఏకగ్రీవం చేద్దాం, పోదాం, ఢిల్లీ పోదాం చెప్పాలి కదా. మీరు చెప్పండి, వారు వస్తారా రారా, నెంబర్ 1. రెండో అతి ముఖ్యమైనటువంటి అంశం, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మీ దగ్గర కార్యదర్శిగా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ గారు ఆ లేఖ రాశారా లేదా చెప్పండి, రాశారా లేదా చెప్పండి. రెండో అంశం, అరే అది ఈ రెండే కదా ముఖ్యమైనవి. ఇక మూడోది అతి ముఖ్యమైనది, మేము పెట్టిన తీర్మానానికి మీరు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మేము చేసే ప్రయత్నానికి మీరు బాగా చేస్తూ ఉన్నారు. మా వల్ల కాలేకపోయింది, మేము తప్పులు చేశాము, పొరపాటు అయిపోయింది, మీ తీర్మానానికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్తారా లేదా? ఈ 3 కదా. ఈ 3 వదిలేసి ఓ కథలన్నీ చెప్తే ఉపయోగం ఉంది. ఈ 3 మీద సమాధానం చెప్పండి హరీష్ రావు గారు. హరీష్ రావు గారు తొందరగా కన్క్లూడ్ చేయండి, చాలామంది సభ్యులు మాట్లాడుతున్నారు ప్లీజ్. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మంచిగా చెప్పినారు అధ్యక్ష. విషయం ఏంటంటే సింపుల్, కుల్లా బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టుకున్నాం. ఇవాళ బడ్జెట్ను పక్కకు పెట్టి ఇవాళ అర్జెంటుగా తీర్మానం వచ్చిందంటే రేపటి నల్లగొండ సభ పుణ్యమే, కేసీఆర్ గొంతు విప్పడం వల్లనే. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం. కుల్లా 1. 2 ఇవాళ క్షమాపణ చెప్పాల్సింది మీరు. ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చినాక 2 మీటింగ్లలో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్లో మేము ప్రాజెక్టులు అప్పచెప్తామని స్పష్టంగా ఒప్పుకున్నారు కనుక ఇప్పుడు మీరు ఆ తప్పును సవరిస్తూ ముందుకొచ్చినారు. చాలా సంతోషం. మీ తప్పును సవరించుకొని ముందుకొచ్చినందుకు మేము స్వాగతిస్తూ ఆ తీర్మానంలో గత ప్రభుత్వం అనే కామెంట్స్ తీసేసి మీరు పెట్టిన తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. ఇకపోతే అధ్యక్ష 299 సంబంధించి అప్పటి చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మొహంతి గారు హోమ్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ అప్పుడు అనిల్ గోస్వామి గారికి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాష్ట్ర విభజన సందర్భంగా రాసిన డీటెయిల్స్ ఇదంతా అసెంబ్లీలో కూడా పెట్టినారు. అసెంబ్లీలో కూడా ఆ రోజు డిస్కస్ చేసినాం మనం. దాంట్లో తెలంగాణకు యాజ్ ఆన్ టుడే 299 టీఎంసీ కంటెంప్లేటెడ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కలిపి 299 టీఎంసీ మాత్రమే ఈరోజు ఉన్నది అని గత కాంగ్రెస్ హయాంలో తెలంగాణ నిర్లక్ష్యం చేయడం వల్ల, ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఆ రోజు 299 అవసరం ఉందని మీరు రాస్తే దాని డాక్యుమెంట్ దాని ఆధారంగా ఇది స్పీకర్ గారు, హరీష్ రావు గారు పదే హౌస్ని మిస్లీడ్ చేస్తున్నాడు. అసలు
Why are you quoting from Andhra Pradesh? No. It is, that is why Congress government has given Telangana separate state. ఇది కేటీఆర్ గారు, ఇప్పుడు స్పీకర్ గారు, ఇది లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ నుంచి పదే హరీష్ రావు గారు హౌస్ని మిస్లీడ్ చేస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీ ఎన్ బ్లాక్ కేటాయింపజేసింది, ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ చేయలేదు. అసలు నిజంగా మీరేదో తెలంగాణ వచ్చిన ఏదో చెప్పుకుంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు పోయి 2015లో 219 అంటారు, 2016లో 219 అంటారు, 2016లో నో ప్లీజ్ నో 1 మినిట్. అదే స్పీకర్ గారు, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్కి 299, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి ఆన్గోయింగ్ వర్క్స్కి 225, అంటే 525 టీఎంసీకి దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నాట్ ఆస్కింగ్. దట్ షుడ్ బీన్ స్టార్టెడ్ ఫ్రమ్ దట్ పాయింట్. అసలు కంటెంప్లేటెడ్ వదిలేసిన ఎగ్జిస్టింగ్ అండ్ ఆన్గోయింగే వీ కెన్ ఆస్క్ 525. మీరు ఆ మీటింగ్ పోయినరు, మరి మీరందరూ కూడా పోయి ఏం మాట్లాడుకున్నారో ఏం చేసుకున్నారో. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్, అరే యూ వెంట్ ఎస్ తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ టు జల్ శక్తి మినిస్ట్రీ ఇన్ ఢిల్లీ. వీరు పోయి 299 టీఎంసీ రాసుకొచ్చిండ్రు. 525 ఇస్ ఆటోమేటిక్, ఎగ్జిస్టింగ్ అండ్ ఆన్ గోయింగ్. మీరేదో ఆంధ్రప్రదేశ్లో ఆయన రాసిండ్రు 1956 అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే నీటి కేటాయింపుల్లో న్యాయం జరగాలని. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరెందుకు వైర్ కోటింగ్ ఆంధ్రప్రదేశ్ ఫిగర్స్? మరి అదొకటి. రెండోది, అసలు జగన్మోహన్ రెడ్డి గారితో మీరు కొల్యూడ్ అయినరా కాలేదా? కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో కొల్యూడరు? ఈరోజు ఆయన శాసనసభలో శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మెగ్నానిమస్గా వాళ్ళ బౌండరీలో వాళ్ళ నీళ్లు మనకి ఇస్తున్నట్టుండే దాని గురించి సమాధానం చెప్పరా హరీష్ గారు మీరు? అదేవిధంగా స్పీకర్ గారు, ది ఎంటైర్ హౌస్ దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. చీఫ్ మినిస్టర్ గారు మేము ప్రాజెక్ట్స్ అప్పచెప్పము అంటున్నారు. అంటే యూ ఆల్సో బీన్ ఎ మినిస్టర్. కెన్ ఈఎన్సీ గో అండ్ డిసైడ్ ఫర్ హిమ్సెల్ఫ్? కెన్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్? No, 1 minute. No, 1 minute. No, that is why we have removed the services of the ENC. Now you can't quote him. He may be related to you, but you can't quote him. No, 1 minute. You can't quote him. 1 minute. Speaker garu, see, as a minister, a chief minister, we are saying we are not handing over projects అంటే, అరే మీరు 10 ఏళ్ళ నుండి ఇరిగేషన్ శాఖని మీరు నాశనం చేసినంత స్వతంత్ర భారతదేశంలో ఎవరు నాశనం చేయాలి? యు ఆర్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్. లక్షల కోట్ల రూపాయలు మీరు దోపిడీ చేశారు. ఇంకా మీరు మాట్లాడారు ఇరిగేషన్ గురించి. శ్రీహరి గారు, కడియం శ్రీహరి. అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్. అధ్యక్ష, నేను ఒక విషయాన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే ఒక మాట మాట్లాడుతున్నారు. ఉత్తమ్జీ, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసిన ఆ అనుభవంతోనే ఆనాడున్న అరేంజ్మెంట్ మాత్రమే చెప్తున్నాను నేను మీకు. సార్, బచావత్ అవార్డ్ KWDT1 బచావత్ అవార్డులో ఆంధ్రప్రదేశ్కు ఎన్ బ్లాక్ 811 TMCFT అలొకేట్ చేసిన బచావత్ అవార్డు ఫైనల్ ఆర్డర్లో యూ గో త్రూ దట్ బచావత్ అవార్డ్ లాస్ట్ 4-5 పేజెస్ చదివి చూడండి. యూ గో త్రూ దట్ బచావత్ అవార్డ్. ఆ లాస్ట్ 4-5 పేజెస్లో ప్రాజెక్ట్ వైజ్ కూడా అలొకేషన్ ఇచ్చారు. యూ ప్లీజ్ గో త్రూ. కృష్ణా డెల్టాకి ఎంత ఉంది, పక్కన తుమ్మలాయేశ్వరరావు గారు ఉన్నారు, వారిని కూడా అడగండి. కృష్ణా డెల్టాకి ఎంత అలొకేట్ అయింది,
అదేవిధంగా నారాయణ సాగర్కి ఎంత అలొకేట్ అయింది, అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అయితే ఈ 299 అనేది ఎట్లా వచ్చింది అంటే 811లో యూటిలైజేషన్స్ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు, ఆంధ్రాలో ఉన్న ప్రాజెక్టులు, తెలంగాణ ప్రాజెక్టులలో యూటిలైజేషన్ ఎంత జరుగుతున్నది, ఆంధ్ర ప్రాజెక్టులలో యూటిలైజేషన్ ఎంత జరుగుతున్నది. దిస్ ఇస్ నాట్ అలొకేషన్, యూటిలైజేషన్స్. తెలంగాణలో 299 అప్పటి వరకు కన్సీవ్ కాబడ్డ ప్రాజెక్టుల ద్వారా 299 TMCFT వాడుతున్నారు. ఆంధ్రాలో అప్పటి వరకే కన్సీవ్ అయిన ప్రాజెక్టుల ద్వారా 512 TMCలు వాడుతున్నారు అనేది ఇట్ ఈజ్ ఓన్లీ యూటిలైజేషన్, నాట్ అలొకేషన్స్. అలొకేషన్ ఈజ్ అగైన్ ఎన్ బ్లాక్, కానీ దీస్ ఆర్ ది ప్రాజెక్ట్ వైజ్ యూటిలైజేషన్స్ మేడ్ బై ది బచావత్ అవార్డ్. మీరు దాన్ని ఊకే 299 ఒప్పుకున్నారు, మీరు 512 ఒప్పుకున్నారు. మీరు సరే, ఐ అగ్రీ విత్ కడియం శ్రీగారి గారు. ఎన్ బ్లాక్ అలొకేషన్ ఉన్నప్పుడు when a new state is formed, you can ask what you think is your rightful share. Why did you not ask your rightful share? No, see, I want to clarify. వారే చెప్పిండ్రు బచావత్ అవార్డులో, బచావత్ అవార్డ్ హియరింగ్స్ జరిగేటప్పుడు బచావత్ ట్రైబ్యునల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూటిలైజేషన్ గురించి తెప్పించుకున్నారు. వాళ్ళు ఏం రాసిండ్రో సరే, దట్స్ నాట్ రెలవెంట్ నౌ. న్యూ స్టేట్ ఇస్ ఫార్మ్డ్. No, yes, you read the Bachawat award. Sir, I have read the judgment. It is not relevant. మీరు చెప్పేది మీకు తెలియదు. ఓకే, మీ వారికి బచావత్ అవార్డులో చాలా స్పష్టంగా స్పీకర్ గారు, ఐ హావ్ రికార్డ్, ఐ హావ్ రెడ్ ద ఎంటైర్ జడ్జ్మెంట్. ఇన్ 76 it was published. It says N block award to Andhra Pradesh is 811. When the new state is created, we could have asked for 300, 400, 500, 600. మీరేదో యూ ట్రైంగ్ టు యూజ్ ద రాంగ్. వాడు చెప్పింది కరెక్ట్ కాదు. అధ్యక్ష, నేనేమి సభను మిస్లీడ్ చేయడం లేదు, ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నాను. వారే ఒప్పుకున్నారు బచావత్ అవార్డు ఎన్ బ్లాక్ 811 అని. నేనేం చెప్తున్నాను, ఎస్ అది కరెక్టే. ఆంధ్రప్రదేశ్కు 811 TMC వాటర్ ఇచ్చిన మాట వాస్తవమే. కానీ అదే బచావత్ అవార్డులో యూటిలైజేషను తెలంగాణలో 299 ఉన్నది, ఆంధ్రాలో 512 ఉన్నది అని కూడా ఇచ్చింది. ఆ లెక్కనే మనం చెప్తున్నాం. ఇప్పుడు యాజ్ వి సెడ్, మేము చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా, మనమందరం కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రపోర్షనేట్ టు అవర్ క్యాచ్మెంట్ ఏరియా వీ హ్యావ్ టు డిమాండ్. దాని కొరకే గత బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక పర్యాయాలు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాసింది. ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. దిస్ ఈజ్ ది మినిట్స్. ఎప్పటిది? అపెక్స్ బాడీ మీటింగ్ 22 October 2020. అందులో కేసీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు. పోతిరెడ్డిపాడు గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేసింది. 11,000 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లకు మీ జమానాలో అయింది. అది మర్చిపోతున్నారు. రెండవది సార్, ఆనాడు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకో మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, బచావత్ అవార్డు ప్రకారము శ్రీశైలం MDDL 830గానే ఉండాలి అని. ఎస్, ఐ అగ్రీ విత్ దట్. కానీ వెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వాజ్ చీఫ్ మినిస్టర్, ద MDDL వాజ్ మేడ్ 850. అప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు. ఈ విషయాలన్నీ మర్చిపోయి ఆయన ఇట్లా మాట కరెక్ట్ కాదు. సీనియర్ అంటే రెస్పెక్ట్. నేను రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను మంత్రి కాలేదు, నేను మంత్రి కాదు. మరి మీరు చంద్రబాబు మంత్రుడు, మీరు చంద్రబాబు మంత్రి అప్పుడు 1 minute మీరేమన్నారు? మీరు మంత్రి అని అన్నాను. ఒక నిమిషం స్పీకర్ గారు. కడియం శ్రీగారి గారి మాటల్లో అసలు ఏ మాత్రం వెరీ అన్ఫార్చునేట్. కేసీఆర్ గారు క్యాచ్మెంట్ ఏరియా ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం వాటర్లకి వెళ్ళి ఒక్కసారి కూడా కేసీఆర్ అడగలేదు. అరే వాట్ ఈస్ దిస్? మీరు రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష అక్కడ లేదా హరీష్ రావు గారు కరియన్ సిఆర్ గారికి ఇచ్చింది అక్కడ మెయిన్ స్పీకర్ కాదు. అధ్యక్ష నేను పదే అడుగుతున్నానంటే నన్ను తర్వాత నేనే నెక్స్ట్ స్పీకర్ని, కానీ నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మళ్ళొకసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా నీటిపారుదల శాఖ మంత్రులు, మా సోదరులు వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ ఏ విధంగా ప్రజలకు నిజాలని గత 10 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగిన అన్యాయం కంటే ఎక్కువ ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుందని కళ్ళకు కట్టినట్టు ప్రజెంటేషను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్రహ్మాండంగా ఇచ్చి ప్రజలకు పోయింది. అధ్యక్ష ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని ఒప్పుకొని మా కుటుంబ దాహం కోసం, అధికార దాహం కోసం, అవినీతి కోసం ఆ వైఎస్ జగన్ తోటి ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎంపీ సీట్లు అయితోటి బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి ప్రధానమంత్రి కావాలి, నేను నా కొడుకుని ఇక్కడికి ముఖ్యమంత్రిని చేయాలని ఒక ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతోటి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన మాట వాస్తవం. ఈరోజు మా గౌరవ మంత్రివర్యులు మీకు క్లియర్గా చెప్పిండ్రు, మీకు దురాలోచన పుట్టింది, అధికారం పర్మనెంట్ మాదే, ఇంకెవరు రారు. మీరు ఏనాడైతే బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి తెలంగాణ పదం తొలగించిండ్రో తెలంగాణ ప్రజలతో ఉన్న పేగుబంధం తెగిపోయింది, మీ పని కథం అయిపోయింది. ఎందుకు అధ్యక్ష ఏం మాటలది? నోటికొచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారు. నల్లగొండ జిల్లా గురించి పోరు సభ చేస్తారని వస్తున్నాడు. నల్లగొండ జిల్లాకు పోరు సభని ఈరోజు సభ పెట్టిండ్రు. అయితే మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు సభకు వచ్చిండ్రు. అధ్యక్ష సభకు వచ్చిచ్చిన ఆయన సభకు జనాలను సమీకరిస్తేందుకు ఊరూరి పోయి బతిలాడుతున్న జనాలు రమ్మని. అరే నల్లగొండ జిల్లా ప్రజలు చంప చెల్లుమనేటట్టు మీకు సమాధానం చెప్పిండు. ఏమని చెప్పిండు? 11 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి 12వ స్థానం కూడా సూర్యాపేట కూడా నైతిక విజయం మాదే. ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు గత 10 ఏళ్ల కాలంలో మీ స్వార్థం కోసం అని చెప్పేసి కాంట్రాక్టులు కానీ కృష్ణా నీటి మీద ఆధారపడిన నల్లగొండ జిల్లాని అన్యాయం చేసినందుకు నల్లగొండ జిల్లా ప్రజలు మన తీర్పిచ్చిండ్రు. వారందరూ అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు ఈ రోజు తెలంగాణకు అన్యాయం ఏ విధంగా చేసిందని చెప్పి అన్ని ప్రజలకు చెప్తుంటే జీర్ణించుకోలేక ఈ హరీష్ రావు గారు, అధ్యక్ష ఇంకొక మాట చెప్తా హరీష్ రావు గారి గురించి మళ్ళీ చెప్తా, మొన్న సభలో కూడా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, ఈయనకు మేనమాసాలు వచ్చింది అంటే కేసీఆర్ గారికి జుట్లకెళ్ళి వెళ్ళిండు, అబద్ధాలు అడుట్లా జుట్లకెళ్ళి వెళ్ళిండు, మావని మించిన అల్లుడు నిజాల్ని అబద్ధాలు చేస్తుట్లా ప్రతి మాట అబద్ధమే. అధ్యక్ష 10 ఏళ్ల పాటు ప్రాజెక్టుల పేరు మీద, రీడిజైన్ పేరు మీద కాంట్రాక్టులు వాళ్ళు ఇష్టం వచ్చి లక్షల కోట్ల అప్పులు చేసిన చరిత్ర వాళ్ళది. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ ఏమనుకున్నారు? వీళ్ళు ఏమన్నారు? వీళ్ళు కళలో సాకారం చేసినారు. ఏం సాకారం చేయలే, తాగుబోతుల తెలంగాణ చేసి బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 7 లక్షల కోట్లు అప్పులమయం చేసిండ్రు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు అధ్యక్ష? తెలంగాణ మీ పార్లమెంట్ సభ్యులు, నేను పొన్నం ప్రభాకర్ గారు మేము పార్లమెంట్ సభ్యులం కొట్లాడి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి తెలంగాణ తీసుకొచ్చినాం. ఈయన తెలంగాణ చావు నోట్ల తలకా పెట్టినా అంటాడు. 100 మంది 1000 మంది చనిపోయింది, కానీ కేసీఆర్ కుటుంబంలో ఎవరికైనా కాలికి దెబ్బను రాకిందా, ఇట్లా గీత పడ్డదా? కానీ అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర వీళ్ళది, అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర వీళ్ళది. తెలంగాణ తెచ్చింది మేము కాంగ్రెస్ పార్టీ ఎంపీలము, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధ్యక్ష మినిస్టర్ గారు ప్లీజ్. నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన అంశం, మూడు ప్రధానమైన అంశాలపైన
వారు మాతో ఏకీభవిస్తూ ఉన్నారా లేదా అని ఇప్పుడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అడగడం జరిగింది అధ్యక్ష. మీరు మళ్ళా బీజేపీ తరఫున మాట్లాడేది ఉంది, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి సార్ ఈరోజు కాదు సార్, వినండి సార్, వినండి. మీరు కంక్లూడ్ చేసిండ్రు, అయిపోయింది సార్. ఈరోజు నేను గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాను, హరీష్ రావు గారు కూడా వారి పూర్తి స్థాయిలో వారి అభిప్రాయాలను కూడా మొత్తం హౌస్ విన్నది. ఈరోజు మేము సింపుల్ తీర్మానం అండి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నీటి వనరులకు సంబంధించి వారు సపోర్ట్ చేస్తూ ఉన్నారా లేదా క్లారిటీ వారి పరంగా ఉన్నప్పుడు ఇంకా ఏమో అవసరం లేదు, ఇది చెప్పేదంతా చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానానికి సంబంధించి మరి సంపూర్ణ మద్దతు మీ పరంగా ఉన్నదనుకుంటూ మళ్ళీ ఇంకేదో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నాను, ఒక్క నిమిషంలో మీరు కంక్లూడ్ చేయండి. ఎందుకంటే బీజేపీ నేను కోరుతా ఉన్నాను ప్రతిపక్షాలకు సంబంధించి, నేను బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి ఎంఐఎం సోదరులు ఉన్నారు, వారు కూడా వారి అభిప్రాయాన్ని ఈ తీర్మానం విషయంలో వారి అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజాస్వామికంగా. ఇది ప్రజాస్వామికమైన ప్రభుత్వం అధ్యక్ష, అందుకోసమే మేము వారిని కోరుతా ఉన్నాము కంక్లూడ్ చేయమని. శ్రీధర్ బాబు గారు మీరు చెప్పడం బాగుంది, కానీ ఎన్నిసార్లు మీరు మినిస్టర్స్ లేశారు? ఇప్పుడు మీరు లేచి ఏదో ఒక టాపిక్ మాట్లాడి సబ్జెక్ట్ను డైవర్ట్ చేసి నా ఫ్లోను కంటిన్యూ కాకుండా చేసి చెప్పాల్సిన విషయాన్ని చెప్పకుండా చేసి మీరు ఇట్లా అడ్డుకోవడం కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, సార్ అట్లీస్ట్ ఐ రిక్వైర్ 15 minutes, నేను రాష్ట్రానికి ఉపయోగపడేదే చెప్తా సార్. రెండోది, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, హరీష్ రావు గారు 15 నిమిషాలు. ఒక్క విషయం, ఎన్నిసార్లు మంత్రులు డిస్టర్బ్ చేసినా కూడా మీకు 45 నిమిషాల టైం ఉన్నది మీకు మాట్లాడాలి. 45 నిమిషాలు కానీ గంటన్నర మీరు మాట్లాడిండ్రు, గంటన్నర మీరు మాట్లాడిండ్రు. 5 నిమిషాల్లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. వాళ్ళు అడిగిన అధికార పక్షం వాళ్ళు అడిగిన అలొకేషన్ చేయండి సార్, ఏ పార్టీకి ఎంత ఇస్తారో అలొకేషన్ చేయండి. ఉన్నది నా దగ్గర ఉన్నది. ఎక్కడ సార్? 39 మంది ఉన్న పార్టీకి గిదా సార్ 45 నిమిషాలు ఉంటుందా సార్? బయటనేమో హరీష్ రావు గారు తీసుకో, రాజగోపాల్ రెడ్డి గారు ప్లీజ్, రాజగోపాల్ రెడ్డి, హరీష్ రావు గారు ప్లీజ్, 1 గంట సభ నడుస్తే తీర్మానాన్ని వాళ్ళు లేటుగా అయినా కనీసం అంగీకరించి ముందుకు వచ్చినందుకు మేము స్వాగతిస్తున్నా అని 3 సార్లు చెప్పిన, తప్పును ఒప్పుకున్నారు. 2 మీటింగ్లలో వాళ్ళు ఆడ బోర్డుకి అప్పచెప్తామని ఒప్పుకొని ఇప్పుడు నల్గొండ సభ దెబ్బతిన్నందుకు చాలా సంతోషం, దాన్ని స్వాగతిస్తాం. ఇకపోతే గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. కొంచెం టైం, దాని కొరకే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పర్యాయాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా సీనియర్ సభ్యులు, గతంలో కూడా మంత్రిగా పనిచేశారు. వారు ఒక విషయం ఏం చెప్పే ప్రయత్నం చేసిందంటే, నేను పోలే కదా మీటింగ్ కు, నేను సంతకం పెట్టలేదు అంటుండ్రు. ఈ విషయాలని ఇకపోతే అధ్యక్ష, బేసికల్లీ ఈరోజు ఈ నీటి కేటాయింపులు ఎట్లా జరుగుతాయి, ఈ పంపకాలు ఎట్లా జరుగుతాయి, సెక్షన్ 3 మనకు వారు ప్రశ్నించారు. అయితే ఈ నీటి కేటాయింపుల కోసం చాలా ముఖ్యమైన విషయం రాష్ట్రానికి పనికొచ్చేది చెప్తా ఉన్నా. నేను రాష్ట్రానికి ఉపయోగపడే విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. వారు ప్లీజ్ విక్రమార్క, నువ్వు చాలా సీనియరు. హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా చేశారు. ఒకవేళ ఇరిగేషన్ మీద మాట్లాడాలనుకుంటే ఒకరోజు షార్ట్ డిస్కషన్ తీసుకుందాం, తప్పనిసరిగా వాటన్నిటి మీద మాట్లాడదాం. కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి రిజల్యూషన్కి ఈ 3 అంశాలు మేము చాలా స్పష్టంగా అడిగాం. ఇంత ప్రధానమైన అంశం, వారు పెట్టినటువంటి తీర్మానం, వారు చేసిన తప్పులన్నీ సరిచేయడానికి వారు తీర్మానం పెట్టారు. దాన్ని మీరు సంపూర్ణమైన మద్దతు ఇస్తారా లేదా చెప్పండి, నెంబర్ 1. నెంబర్ 2, ఇంత పెద్ద అంశం తెచ్చుకున్న రాష్ట్రం నీళ్ల కోసం అయితే ఇంత పవిత్రమైన సభలో ఈరోజు చర్చ జరిగి తీర్మానం చేసి ఏకగ్రంగా ఢిల్లీ పంపిద్దామంటే ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడికి వచ్చి తీర్మానాన్ని మద్దతు ఇచ్చి దీని సంపూర్ణమైన మద్దతు ఇవ్వాల్సిన ఏడు రాకుండాట రేపు నల్గొండ పోతారట.
ఆయన చెప్పాల్సింది ఇక్కడ చెప్పాల్సింది ఎవరు వదిలేసి ఎవరు బయటకు పోతా అంటే ఎట్లండి ఇక్కడ రావాలని రెండో అంశం. మూడోది స్మితా సబర్వాల్ గారు రాసిన లేఖ కరెక్టా కాదా, వారు రాశారు, మీరు ఒప్పుకోండి, దాన్ని పొరపాటు అయిందని చెప్పండి, మొత్తం అయిపోతుంది. అంతేగాని పొద్దాక మీరు ఏదో పోతిరెడ్డిపాడు గురించి అవి గురించి డెఫినెట్గా మాట్లాడదాం. పోతిరెడ్డిపాడు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు మొదలుపెట్టారు, ఎందుకు మొదలుపెట్టారు, ఆ అంశాలని షార్ట్ డిస్కషన్ తీసుకుని ఇప్పుడు తీర్మానానికి మద్దతు ఇస్తున్నారు లేదో చెప్పి ముగించమని చెప్పండి అండి. ప్లీజ్ హరీష్ రావు గారు 5 నిమిషాలల్లో కంప్లీట్ చేయండి. లేకపోతే మీరు సీనియర్ శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు, నేను మైక్ కట్ చేస్తే మంచిగా ఉండదు. మీరు 5 నిమిషాల్లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ప్లీజ్ నేను ఒక్క నిమిషం మాట్లాడితే 5 నిమిషాలు మంత్రులు మాట్లాడితే మీరు మాట్లాడిచ్చేటట్లు చేస్తున్నారు, అట్లా చేయకండి. నేను దయచేసి ప్రభుత్వం కొంచెం ఓపికతో సంయమనంతో వింటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది, వినాలి. ఇవాళ గౌరవనీయులు మంత్రి గారు మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, పోతిరెడ్డిపాడు గురించి అనేక విషయాలు వారు స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు. నేను దాన్ని క్లారిఫై చేసి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుందా ఉండదా? దయచేసి ఇప్పుడు మీరేమో ఓన్లీ తీర్మానంకే కన్ఫైన్ కమ్మంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో తీర్మానానికి కన్ఫైన్ కాలే కదా, వారు మొత్తం పోతిరెడ్డిపాడు, శ్రీశైలము అన్నీ చూపించారు కదా. సో నేను అందులో నాకు గవర్నమెంట్కి ఉపయోగపడేది ఒకటి, 2 వారు కొన్ని సత్యదూరమైన విషయాలు చెప్పారు, దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందువల్ల దయచేసి కొద్దిగా టైం ఇవ్వండి. బయట గౌరవనీయులైనటువంటి సభానాయకులు కూడా బయట మాట్లాడి ఏమన్నారంటే కేఆర్ఎంబి మీద చర్చ పెడతాం, 2 రోజులైనా మాట్లాడదాం, మీ మైకే కట్ చేయము, మీరు ఎన్ని గంటలు మాట్లాడినా మాట్లాడొచ్చు అన్నారు. ఇక్కడనేమో నిమిషం మైక్ కట్ అవుతుంది. దయవుంచి ఒక 15 నిమిషాలు ఇవ్వండి. అయితే అధ్యక్ష, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నా మనవి ఏంటంటే, తెలంగాణ గత 10 ఏళ్లలో మేము చాలా కష్టపడి ఒక ట్రిబ్యునల్ను మనం తెచ్చుకోగలిగినాం. వాస్తవానికి రాష్ట్రం ఏర్పడ్డాక 1 నెల లోపల మన 2 జూన్ 2014 రాష్ట్రం ఏర్పడితే 14 జూలై 2014 రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి స్వయంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు వెళ్ళి, మీరు వెంటనే కృష్ణా నదీ జలాలను పునఃపంపిణీ చేయండి, దానికి ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేయండి, సెక్షన్ 3 ప్రకారం ఇది మా రాష్ట్రానికి సంబంధించిన హక్కు అని 1 నెల రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ కోసం సెక్షన్ 3 కింద లెటర్ పెట్టాం. అంటే దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అయితే ఆ కేంద్ర ప్రభుత్వం దాదాపు సంవత్సరంన్నర అయినా కూడా పట్టించుకోకపోతే, కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే, మన భారత పార్లమెంట్ చట్టంలో ఏముందంటే, ఏదైనా ఒక రాష్ట్రం నదీ జలాల పంపిణీ విషయంలో కానీ డిస్ప్యూట్ విషయంలో కేంద్రానికి వస్తే ఏడాదిలోగా సమస్య పరిష్కరించాలి, లేదా దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేయాలని ఉంది. సంవత్సరంన్నరైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆ రోజు మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం. సుప్రీంకోర్టులో సీరియస్గా పర్సూ చేశాం. తర్వాత 2వ అపెక్స్ కమిటీ మీటింగ్లో మా షెకావత్ మంత్రి గారి దగ్గర కూడా గట్టిగా కేసీఆర్ గారు వాదిస్తే, మీరు సుప్రీంకోర్టు కేసు విత్డ్రా చేసుకోండి, తప్పకుండా నేను దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చారు. వారి మీద ఉండే గౌరవంతో, హామీతో సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకొని తిరిగి మళ్ళీ సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర పిటిషన్ పెట్టాం, కంప్లైంట్ పెట్టాం. దాని మీద సరే ఎన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి, ఎన్నిసార్లు కష్టపడ్డం అనేది ఇందులో దాదాపు 35-40 లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా నదీ జలాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలి, అది జరగాలంటే సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్కు రెఫర్ కావాలి. సో ఎట్ లాస్ట్ 8-9 ఏళ్ల నిరంతర ప్రయత్నం తర్వాత మొన్న ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం 6 అక్టోబర్ 2023 ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేస్తూ వారు గెజిట్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు నిజంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ముందు ఇందులో చాలా స్పష్టంగా చెప్పినారు, ఏదా 811 టీఎంసీలు ప్లస్ మన కేడబ్ల్యూడిడి 2లో అదనంగా ఇచ్చినటువంటి నీళ్లు, తర్వాత పట్టిసీమను మళ్లించడం ద్వారా వచ్చిన 45 టీఎంసీలు, వీటన్నిటినీ కూడా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేసింది. నౌ వి గాట్ ద ఆర్డర్. ఇప్పుడు మీరు ఈ తీర్మానంలో ఇంకోటి పెట్టండి, ఈ ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేసింది కదా, మన దేశంలో ట్రిబ్యునల్ అంటే 20 ఏళ్ళు నడుస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2004లో స్టార్ట్ అయితే ఇవాళ 2024, 20 ఏళ్ళుగా అదే ట్రిబ్యునల్ కొనసాగుతూ ఉంది. మై రిక్వెస్ట్ త్రూ యూ సార్ టు ద గవర్నమెంట్, ఇప్పుడు ఈ తీర్మానంలో ఏం పెట్టండి అంటే ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేశారు, ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ద్వారా ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్ల కేటాయింపులు, మనకు
ఇంటర్నేషనల్ లా ఉంది, ఉత్తమ్ గారు చెప్పారు, ఐ డోంట్ వాంట్ టు రిపీట్. పరివాహక ప్రాంతం ఆధారంగా, కరువు ప్రాంతం ఆధారంగా, మనకు ఆ సాగు భూమి లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు జరగాలి. ఇప్పుడు మనం ఇందులో పెడదాం, ఈ ట్రిబ్యునల్కి ఒక స్టిపులేటెడ్ టైం, ఒక 6 నెలలు పెట్టి 6 నెలల్లోగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయండి అని చెప్పి ఇదే తీర్మానంలో దాన్ని కూడా యాడ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఇలా రాజకీయం ఏం లేదు. ఆలస్యమైన కేంద్ర ప్రభుత్వం కష్టపడితే 9 ఏళ్ల తర్వాత ట్రిబ్యునల్ ఇచ్చింది కనుక మనకు నిజంగా ఇప్పుడు ఈ మన రాయలసీమకు ఏదైతే హక్కు లేని ప్రాంతానికి నీళ్లు తీసుకుపోతున్నారో అది ఆగాలంటే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగాలి. నౌ వీ గాట్ అన్ ఆపర్చునిటీ. ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ అయింది. ఇప్పుడు దానికి టైం ఫ్రేమ్ పెట్టి నీళ్లు ప్రాజెక్టుల వారీగా కేటాయించేటట్టు చేయాలి. నంబర్ 1. నంబర్ 2, రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి మెరుగైనటువంటి వాదనలు వినిపించగలిగితే డెఫినెట్గా మన నీటి కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. ఈ తీర్మానంలో దీన్ని పొందుపరచడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతా ఉన్నా. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూడా గౌరవనీయులైనటువంటి మంత్రి గారు కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేశారు. దయచేసి నేను కోరేది ఒకటే ఏంటంటే, ఒక ఆయన అంటాడు పంచభక్ష పరిమాణాలు పెట్టిందని. ఐఎమ్ నాట్ గోయింగ్. నేను ఏం చెప్తా ఉన్నాను సార్ అధ్యక్ష, హ్యావ్ ఏ షార్ట్ డిస్కషన్. మీరు ఇంత కావాలంటే తీర్మానం పైన మీరు ఒక అభిప్రాయం తెలియజేశారు. మీరు ఇచ్చిన సలహా ఇంతకుముందు ట్రిబ్యునల్ విషయంలో చెప్పాం. స్పష్టంగా ఇప్పుడు ప్రభుత్వం తన సొంత అభిప్రాయాలను చెప్పలేదు. గౌరవ మంత్రి గారు వాస్తవాలు చూపించారు. మీరు చేసిన తప్పిదాలను సరిచేయడానికి మేము తీర్మానం పెట్టాం. మీరు మద్దతు ఇస్తారా లేదా స్పష్టంగా మరోసారి చెప్పండి. తీర్మానం లేదు వదిలేద్దామంటే ఊరుకుందాము, మీరు ఊరుకోండి. ఈరోజు మంత్రి గారు పెట్టిన తీర్మానానికి చెప్పమంటే సార్ మళ్ళా తిరిగి సబ్జెక్ట్కి వెళ్తా ఉన్నారు సార్. విత్ యువర్ పర్మిషన్ సార్, వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ షార్ట్ డిస్కషన్. మీరు ఎక్స్టెండ్ చేయండి. షార్ట్ డిస్కషన్ విషయంలో కృష్ణా నది జలాలపై కానీ గోదావరి నది జలాలపై సంపూర్ణంగా మాట్లాడదాం సార్. ఈరోజు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను, తీర్మానం వరకు మీరు లిమిట్ అయి దాని విషయంలో మీరు చెప్పిన అభిప్రాయాలను కూడా దృష్టిలో పెట్టుకునే ముందుకు నడుద్దాం. శ్రీధర్ బాబు గారు, మీరు ఓన్లీ తీర్మానం పెట్టి ఉంటే మేము అడిగే లిమిట్ అయ్యేవాళ్ళం. మీరు తీర్మానం పెడుతూ ప్రజెంటేషన్ పెట్టి మా మీద స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు. సో మీరు 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 అన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కూడా తెచ్చి చూపించారు. మరి దాన్ని మేము మాట్లాడకపోతే ఎట్లయితే సార్? సో అధ్యక్ష, రెండవది అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి గౌరవనీయులు మాట్లాడారు. అధ్యక్ష, కేసీఆర్ గారు ఆయన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అంగీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. వారు చెప్పింది ఆ రోజు ప్రతి సంవత్సరం 2000 టీఎంసీలు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. సముద్రంలో కలిసే గోదావరి నీళ్లు మీరు తీసుకుపోవడానికి సహకరిస్తామని చెప్పారు. అంతే తప్ప మన రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తే ఒక్క చుక్క నీళ్లు మన రాష్ట్ర హక్కును వదులుకోనో చెప్పినటువంటి సందర్భం లేదు. సముద్రంలో కలిసే గోదావరి నీళ్ళని తీసుకుపోవడానికి కేసీఆర్ గారు ఆ రోజు ముందుకు పోయి వారికి అవకాశం ఇచ్చారు. దాంట్లో డెఫినెట్గా మన ప్రయోజనం కూడా ఉంది. ఇప్పుడు గోదావరి నీళ్లు వాళ్ళు రాయలసీమ తీసుకపోతే ఈ కృష్ణానది నీళ్లను మనం ఎక్కువగా మన మహబూబ్ నగర్కు, నల్లగొండకు, సాగర్కు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో మనకు మేలు జరగాలంటే వాళ్ళకి అక్కడ ప్రత్యామ్నాయం సముద్రంలో కలిసే నీళ్లు ఉన్నాయి, అవి తీసుకుపోండి. వాళ్ళు ఆ నీళ్ళు అటు పోతే ఆటోమేటిక్గా మన కృష్ణా నీళ్ళు ఎక్కువగా రావడానికి, ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడానికి ఉపయోగపడుతుంది. అధ్యక్ష, అయితే రాయలసీమ లిఫ్ట్ ఎంత అన్యాయంగా అబద్ధాలు మాట్లాడితే ఎట్లండి సార్? హరీష్ రావు గారు, అధ్యక్ష నమస్కారం. హరీష్ రావు గారు చెప్పేది గోదావరి జలాలు శ్రీశైలంలో మన భూభాగంలో ఉన్నాయి అధ్యక్ష. అడు 92,000 క్యూసెక్లకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఫ్లడ్ లైట్స్ తోటి లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు పనిచేశారు, ఎన్ని రోజులు పనిచేశారు. మనం స్కేల్ తెచ్చుకున్నా మన ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని జరుగుతూ ఉంటే గోదావరి జలాలు తీసుకోవటానికి మేము ఒప్పుకున్నామని చెప్పేటటువంటి మాట అర్థమైంది. ఇప్పటికీ ఆత్మవంచన చేసుకోవద్దు. సముద్రంలో కలిసే మాట వాస్తవం. మనం గోదావరి మీద కొట్టేటటువంటి పోలవరంలో 80 టీఎంసీ డైవర్షన్లో మనకు వచ్చే 45 టీఎంసీ కూడా మనకు రాలేదు. తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 92,000 క్యూసెక్లకి పనులు జరుగుతుంటే కూడా 5 సంవత్సరాలుగా మనం గోదావరి జలాలకు ఒప్పుకున్నామని అంటే
మన దగ్గర మీటింగ్ జరిగిన తర్వాతనే పనులు మొదలుపెట్టారు, టెండర్లు పిలిచారు, మనం మాట్లాడలేదు. గత 5 సంవత్సరాల్లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, అంతకుముందు 5 సంవత్సరాల్లో ముచ్చుమరి కానీ మల్యాలు కానీ జరిగినాయి. దానికి మనం కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కి పోతా ఉంటే మాట్లాడలేనటువంటి మనం మళ్ళీ గోదావరి జలాలకు ఒప్పుకున్నా ఉంటే గోదావరి జలాలు శ్రీశైలానికి వచ్చేది ఎప్పుడు, శ్రీశైలం నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి పోయేది ఎప్పుడు, వాళ్ళు టెండర్ పిలిచింది ఎప్పుడు, వాళ్ళు పనులు చేసింది ఎప్పుడు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఫ్లడ్ లైట్స్ తోటి రేయం బౌళ్ళు పని జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మనం మాట్లాడలేదు గత 5 సంవత్సరాల్లో. దాని గురించి మళ్ళీ గోదావరి జలాల్ని పోలవరంలోనే వచ్చే 45 టీఎంసీఏ మనం తీసుకోలేకపోయినప్పుడు రేపు ఊహించినటువంటి మన గోదావరి జలాలు శ్రీశైలం ద్వారా వాళ్ళు తీసుకెళ్తా ఉంటే మనం మాట్లాడుకుంటూ ఉంటే మంచిది కాదు. అందుకని ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు తీర్మానం పెట్టింది ఎందుకు? తెలంగాణ నీళ్ల కోసమే పుట్టింది కాబట్టి, మనం నీళ్ల కోసమే పోరాటం చేశాం కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వమే నీళ్ల కోసమే ఇచ్చింది కాబట్టి, ఆ నీళ్లను ఇప్పుడైనా సరే సమర్థవంతంగా వాడుకునే దానికి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వం అడుగుతూ ఉంటే గతంలో జరిగినటువంటి వాటిని మళ్ళీ తవ్వుకొని ఈ రాష్ట్రానికి ఇంకా అన్యాయం చేసేటటువంటి పరిస్థితి మంచిది కాదు అని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్న అధ్యక్షుడు. హరీష్ రావు గారు, మీరు 2 minutesలో కంప్లీట్ చేయండి దయచేసి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు డివియేషన్ అవుతున్నారు, డివియేషన్ చేస్తున్నారు, డివియేషన్ అవుతున్నారు. ప్లీజ్ సార్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి సార్, ఇప్పుడు ఇది జీవో వచ్చింది 5/5/2020 అధ్యక్ష. కానీ జీవో రావడానికంటే ముందే పత్రికల్లో వార్తలు వస్తే మనము తెలంగాణ ప్రభుత్వం తరఫున 29 జనవరి 2020 నాడే ఇట్లాంటి ప్రాజెక్టులు వాళ్ళు కంటెంప్లేట్ చేసే విధంగా మాకు వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఆపండి అని ఆ ప్రభుత్వం జీవో ఇవ్వడానికంటే ముందే మనము కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద అనేక ప్రయత్నాలు, దాన్ని ఆపడం కోసం రాష్ట్ర ప్రభుత్వంగా మనం అనేక ప్రయత్నాలు చేశాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఆ ప్రభుత్వం 5/5/2020 నాడు జీవో ఇస్తే కరెక్ట్గా వారం రోజుల లోపల, అంటే 7వ రోజు 12/5/2020 నాడు ఈ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీన్ని వెంటనే ఆపాలే, ఇది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి 12/5/2020 నాడు మన రాష్ట్ర స్పెషల్ సిఎస్ ఇరిగేషన్ కేఆర్ఎంబి చైర్మన్ గారికి లేఖ రాసి దీన్ని ఆపాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, గౌరవనీయులు అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి 2 అక్టోబర్ 2020 లేఖ రాయడం జరిగింది అధ్యక్ష. ద ఇల్లీగల్ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ అనాథరైజ్డ్ ఎక్స్పాన్షన్ బై ఆంధ్రప్రదేశ్ విచ్ విల్ irreversibly compromise the interests and rights of Telangana. Adhyaksha, though the Rayalaseema lift irrigation scheme was never sanctioned by any... Speaker sir, the then Chief Minister was aware of the tendering process dates of Rayalaseema lift irrigation scheme because the ENC here has written a letter to KRMB. During the tendering process, both the Chief Ministers were invited by the central government for a video conference call. For a video conference call. The Telangana Chief Minister found it convenient not to attend the meeting and asked for a postponement till after the tendering process is over. Ipudu Harish Rao garu, Speaker sir, ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్ నడిచేటప్పుడు ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఆ టెండరింగ్ పీరియడ్లోనే ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆహ్వానం పంపించింది. వీడియో కాల్, ఎవరు ఎటు ఫోన్ అవసరం లేదు, ఇంటి నుంచి మాట్లాడాలి. ఇక్కడి చీఫ్ సెక్రటరీ గారు లేఖ రాశారు, ఈరోజు మాకు సూటబుల్ లేదు, మాకు ఇంకో ఆఫ్టర్ టెండర్ ప్రాసెస్ ఓవర్. ఓకే, నో 1 సెకండ్. మీకు తెలుసు టెండర్ ప్రాసెస్లో మీ భాగస్వామ్యం కూడా మీకు తెలుసు. టెండర్ ప్రాసెస్లో ఎవరేమి జరిగింది మీకు తెలుసు. సి బియాండ్ ద పాయింట్ వీ డోంట్ వాంట్ టు స్పీక్, బట్ ఆనాటి ముఖ్యమంత్రి గారి నాలెడ్జ్తోనే
ఈ మీటింగ్ డేట్ పోస్ట్పోన్ చేయించడం జరిగింది. టెండర్ ప్రాసెస్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, తర్వాతనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. స్పీకర్ సార్, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంటంటే ఏదో ఒక రకంగా మాకు బురద జల్లేటువంటి ఒక తాపత్రయంతో వారు మాట్లాడుతున్నట్టు కనబడతా ఉంది. అధ్యక్ష, మా కమిట్మెంట్ ఏందనేది కేసీఆర్ గారు స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లెటర్ అధ్యక్ష. తో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది దానికంటే ముందే 2 October 2020 చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్ has proposed lift 3 TMC per day from the bottom of Srisailam reservoir and transport it to the Pennar and adjoining basins via GO number 23. Andhra Pradesh has gone ahead with finalization of tenders for that work despite of our strong objections and the orders given by KRMB not to proceed with the project. It has also issued additional administrative sanction amounting to approximately 24,000 crores. In these circumstances, we would like to request you to kindly direct Andhra Pradesh government to immediately stop these diversions, as in addition is being illegal. They will also severely detrimental to projects sanctioned to the Telangana region by the erstwhile combined state. Government of India must take immediate and effective action to stop further diversion of Krishna water through Potireddy Padu. ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు దీన్ని ఆపండి అని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రి గారికి రాసిన లేఖ అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఆ తర్వాత జరిగినటువంటి అపెక్స్ కమిటీ మీటింగ్ లో కూడా ఎంత స్పష్టంగా ఈ ప్రాజెక్ట్ ని అపోజ్ చేశారో కూడా ఒకసారి అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ కూడా చదివి వినిపిస్తాను అధ్యక్ష. In May 2020, AP started Rayalaseema lift irrigation and Potireddy Padu expansion on River Krishna, for which Telangana has objected. He also stated that సార్ ఈ రెండో ఉన్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఎంత స్పష్టంగా చెప్పారంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి టెండర్లు పిలిచేటువంటి టైంలోనే ఆ టెండర్ డేట్ అయిపోయి అపెక్స్ కమిటీ మీటింగ్ పోకుండా కన్వీనియంట్గా ఉండటం కోసం వారు ఒక లేఖ రాశారు అధ్యక్ష. ఆ లేఖ ఆనాటి చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ గారు డేటెడ్ 30/7/2020 with reference to your letter under reference cited, I have briefed the Chief Minister. The Honorable Chief Minister has expressed his inconvenience to attend the proposed second meeting of the Effects Council on 5/8/2020 due to prior commitments. It is therefore requested to kindly convene the meeting after 20th August 2020. అంటే అధ్యక్ష, ఈ మీటింగ్ ఏమో ఈ టెండర్ టైం ఏమో 10/8 లోపల లాస్ట్ డేట్ ఫర్ టెండర్స్కి 10/8/2020 10/8/2020. వీరేమడిగారు, ఈ 10/8/2020 డేట్ అయిపోయేంతవరకు ఈ డేట్ని ఎక్స్టెండ్ చేయండి అని అడిగారు. ఏమని? ఇట్ ఈస్ దేర్ ఫోర్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ కన్వీన్ ద మీటింగ్ ఆఫ్టర్ 20th August 2020. ఈ మీటింగ్ ఏమో 10th అయిపోతుంది, ఆ తర్వాత 20th తర్వాత మీటింగ్ పెడితే ఏదైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కావాలనే అదే టెండర్ అగ్రిమెంట్ టైం అయిపోతుంది 10th, అది అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టుకోండి అని చెప్పడం కోసం రాసిన లేఖ ఇంత స్పష్టంగా ఆనాడు. ఎస్, టెండర్ డేట్ కూడా నేను చెప్తాను కదా, టెండర్ లాస్ట్ డేట్ అధ్యక్ష, టెండర్ లాస్ట్ డేట్ ఫర్ ద టెండర్ లాస్ట్ డేట్ ఫర్ టెండర్ 10/8/2020. ఈయన మీటింగ్ పెట్టమని అడిగింది ఎప్పుడు? 20th August, అంటే 20th తర్వాత 10 రోజుల తర్వాత పెట్టండి అన్నాడు. ఇంత చిన్నపిల్లగాడి నేను అర్థమవుతుంది. ఈ టెండర్ లోపలనే మీటింగ్ పెడతాను. తర్వాత ఇంకోటి అధ్యక్ష, వీడియో కాన్ఫరెన్స్, అదే బయటికి పోయేది కూడా కాదు, ఇంట్లోనే ఇటువంటి వీడియోలో టీవీల్లో మొబైల్ ఫోన్లో కూడా మాట్లాడేది. అది కూడా కాజ్ ఏంటి, ఏం చూపించారు? ప్రయర్ కమిట్మెంట్స్. అధ్యక్ష, నాకు తెలిసి ఈ రాష్ట్రానికి కృష్ణానది జలాల కంటే ఇంకా అంత పెద్ద ప్రయర్ కమిట్మెంట్స్ ఇంకేముంటాయి అధ్యక్ష? నీళ్ళ కోసం ఏదో రాష్ట్రం తెచ్చుకుంది. అంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి ఒక పక్కన
పొక్కబెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని సంగమేశ్వర దగ్గర పని మొదలుపెట్టి తీసుకొని పోతా ఉంటే దానికి సంబంధించినటువంటి అంశాలు ఎపెక్స్ కమిటీలో మాట్లాడి దాన్ని ఆపటానికి మంచి అవకాశం వస్తే మీటింగ్ పెట్టి వాళ్ళు పిలిస్తే ఆ టెండర్ టైం అయ్యేంతవరకు పోస్ట్పోన్ చేయండి మీటింగ్, నేను రానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి సంబంధించి చీఫ్ సెక్రటరీ గారు రాసిన లేఖ ఇంతకంటే ఇంకేం కావాలి? ఈ రాష్ట్రానికి మీరు చేసిన అన్యాయం, కృష్ణానది జలాలు సంబంధించిన మీరు చేసిన తప్పులన్నీ సరిచేయడానికి పాపం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు, 4 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. నిజంగా తప్పుదలన్నీ సరిచేయటం కోసం ఈరోజు తీర్మానం పెట్టి అయ్యా మీరు చేసే తప్పులను సరిచేయడానికి మేము ఎన్ని కష్టాలు పట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం, దయచేసి రండి మద్దతు ఏంటంటే మీరు రారు, మీ నాయకుడు సభకి రాడు. కనీసం మీ ఇప్పుడు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఇప్పటికైనా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానానికి మీరు మద్దతు ఇచ్చి ఈ నీళ్ళ కోసం మీరు పోరాటం చేయండి, మా తప్పిదాలన్నీ సరే అయిపోయింది మేము సరి చేసుకుంటాం, మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్తారా లేదా? ఆ మాట చెప్పి కూర్చోమని చెప్పండి. సంతకాలు పెట్టి ఆడపోయి ప్రాజెక్టులు అప్పచెప్పి వస్తామని చెప్పి సంతకాలు పెట్టొచ్చి ఇప్పుడు ఏదో పాపం నాన్న తంటాలు పడుతున్నారు. అధ్యక్ష, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఇంత మాట్లాడుతున్నారు. ఆ రోజు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును 19/12/2005 జీవో నంబర్ 230 పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్క పెద్దగా వేస్తూ 44,000 క్యూసెక్కులకు ఆ రోజు పెంచినాడు. మీరు అందరు ఎందుకు నోళ్ళు మూసుకున్నారండి? ఈ రాష్ట్రానికి ఇంత పెద్ద అన్యాయం జరుగుతూ ఉంటే ఆ రోజు ఇది అసెంబ్లీ రికార్డు మహేశ్వర్ రెడ్డి గారు సార్. థ్యాంక్ యూ సార్. నేను సార్ హరీష్ రావు గారు మీకు చాలా టైం నేను ఇస్తున్నా, మీరు మళ్ళీ డివియేట్ అవుతున్నారు. మీరు కన్క్లూడ్ చేస్తా అంటే మీరు 1-2 minutesలో కన్క్లూడ్ చేయండి సార్. అధ్యక్ష, ఆ రోజు పోతిరెడ్డిపాడు మీద పేగులు దిగదా కొట్లాడింది మేము. ఈ సభలో 40 రోజులు సభను స్తంభింపజేశాం అధ్యక్ష. ఎవ్రీడే అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి పోతిరెడ్డి పాస్ కోసం మీరు కొట్లాడితే ఆనాటి సభలో సభ్యులుగా ఉన్న వాళ్ళు ఇక్కడ మంత్రులుగా ఉన్నారు. ఆ రోజు పెదవులు మూసుకున్నది మీరు, ఆ రోజు పోతిరెడ్డిపాడు కోసం పేగులు దిగదా కొట్లాడింది మేము అధ్యక్ష. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా అనుమానాలు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తుండ్రు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కూడా ఈ ప్రభుత్వం ఆ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చేదాకా కూడా మేము వెంటబడ్డాం. కేంద్ర ప్రభుత్వంకు కేఆర్ఎంబీకి చెప్పినాం, ఎన్జీటీకి వెళ్ళి ఆ పనులు ఆపే విధంగా స్టే కూడా తీసుకొచ్చినాం అధ్యక్ష. ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం తెలంగాణ హక్కులకు ప్రయోజనం భంగం కలుగుతుంటే ఏ రోజు కూడా మేము కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదు. మీరు అనవసరంగా లేనిపోని అనుమానాలు అపోహలు సృష్టించి సభను తప్పుదో పట్టించొద్దని నేనేదైతే ఈ యొక్క తీర్మానంలో 6 నెలల స్టిపులేటెడ్ టైంలో ట్రిబ్యునల్ నీటి పంపకాలు ప్రాజెక్టుల వారిగా చేయాలని సూచన చేశానో దాన్ని యాడ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మహేశ్వర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు దయచేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, హరీష్ గారి ట్రాప్ లో పడొద్దని. మహేశ్వర్ రెడ్డి గారు 1 minute. హరీష్ రావు గారు 1 minute. కృష్ణారావు గారు, మినిస్టర్ గారు. అధ్యక్ష, హరీష్ రావు గారు మాట్లాడి మొత్తం విన్న తర్వాత ఎట్లుందంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా ఉంది. అధ్యక్ష, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ప్రధానమైన అంశం వాటర్ సంబంధించి యాజ్ పర్ అవార్డ్స్ అన్నారు. మినిస్టర్ గారు ఆఫ్టర్ ఇస్తారా? నాకు ఒక 10 minutes అధ్యక్ష. తప్పకుండా మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఇష్యూస్ ఉన్నాయి, మీకు ఇస్తాను. థ్యాంక్ యూ. మీకు ఇస్తాను. మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, దయచేసి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కానీ గత ప్రభుత్వం చేసినటువంటి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని కానీ కప్పిపుచ్చుకోవడానికి వారు చేస్తున్నటువంటి ఒక నాటకంలో భాగంగా
ఈరోజు కేఆర్ఎంబికి అప్పగించొద్దని చెప్పి వారు చేస్తున్నటువంటి ఒక నాటకంలో దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని పడవద్దని చెప్పి కోరుతా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ నీటి కోసమైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ నీటికి ఇప్పుడే మరి ప్రభుత్వం చూపించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి డాటా ప్రకారం కానివ్వండి, ఇన్ని వందల టీఎంసీల నీటిని తరలించుకొని పోతూ ఉంటే కూడా కేసీఆర్ గారు గమ్మున ఉండి 2016 కేసీఆర్ స్వయంగా ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు వారు ఆంధ్ర రాష్ట్రం తరఫున సంతకం పెట్టి ఈ రాష్ట్రంలో 2099 టీఎంసీలు తెలంగాణకు సరిపోతాయని చెప్పేసి వారు ఒప్పుకొని మరి వారి తెలంగాణకు నష్టం చేస్తే, తెలంగాణకు అన్యాయం చేస్తే మరి అదే 2099 టీఎంసీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాల నుంచి 2099కే కన్ఫైన్ అవుతున్న మాట వాస్తవమని మీకు తెలుసు. ఈ సభకు చెప్పాల్సిన అవసరం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. దాదాపు 15 అవుట్లెట్స్ ఆంధ్ర ప్రాంతంలో వారి సరిహద్దుల్లో 15 అవుట్లెట్స్ ఉన్నప్పుడు ఆపే శక్తి మనకు లేనప్పుడు ప్రధానమంత్రి కావాలి. మరి ఒకవైపు ఈ రోజు కూడా ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు అన్యాయం తీసుకొని ప్రభుత్వం ఆపే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేనప్పుడు మరి కేంద్రం ఇంటర్వ్యూ కావాల్సిన ఈ రోజు మా కేఆర్ఎంబి ద్వారా అవసరం మన మీద ఉన్నది కదా అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను, బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి తెలంగాణ తొలగించిండ్రు, ప్రజలతో అయిపోయింది. ఎందుకంటే నల్గొండ జిల్లా గురించి కోరు సభ నల్గొండ జిల్లా తీసుకొని నల్గొండ జిల్లాకు కోరు సభని ఈ రోజు అది అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరిగింది. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ రోజు సభకు వచ్చి మీరు సంవత్సరాలుగా గెలిపించి సూర్యాపేట నైతిక విజయం ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు గత 10 ఏళ్ల కాలంలో మీ స్వార్థం కోసం అని చెప్పేసి కృష్ణా నీటి మీద ఆధారపడిన నల్లగొండ జిల్లాని నల్లగొండ జిల్లా ప్రజలు మన తీర్పిచ్చారు. సిద్ధంగా ఉన్నాము. ఈ లోపల ఈ రోజు తెలంగాణకు అన్యాయం ఏ విధంగా చేసిందని చెప్పి చెప్తుంటే జీర్ణించుకోలేక హరీష్ రావు గారు స్టేట్ కొత్తగా డిస్ట్రిబ్యూషన్ జరగాల్సినటువంటి మనం కొత్తగా మనం వాటా వాటా మనం తీసుకునే ముఖ్యమంత్రి దుర్మార్గమైన ఆలోచనతో తెలంగాణ అన్యాయం చేసిన మాట వాస్తవం. మీకు క్లియర్ గా చెప్పిండు, మీకు దురాలోచన అధికారం పర్మనెంట్ మారే సంవత్సరాలు ఎవరు రారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెగిపోయింది. ఎందుకు ఏం మాట్లాడాలి? నోటికి వచ్చినట్టు నల్గొండ జిల్లా గురించి కోరు సభ చేస్తారని వస్తున్నారు. నల్గొండ జిల్లాకు కోరు సభని ఈ రోజు అదే 7 years అయితే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు
ఈ రోజు 2012లో విడుదల చేసుకున్నారు అధ్యక్ష. 2012లో విడుదల కేంద్ర ప్రభుత్వం యాడ్ చేసి మరి నల్లగొండ జిల్లా మరి ఇప్పుడు పబ్లిష్ చేస్తా ఉన్నది అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మీరు 2000 ముందే మీరు 2014 చేస్తుంటే ఈ పరిస్థితి తొలగించిండ్రు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, కంప్లీట్. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేసీఆర్ గారు ఆ రోజు నల్లగొండ జిల్లాకు ఈ రోజు 2014లోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే అయితే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ రోజు సభకు ఆయన సభకు ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు గత 10 ఏళ్ల కాలంలో మీ స్వార్థం కోసం కాంట్రాక్టులు కానీ 2014 ఆధారపడిన నల్లగొండ జిల్లాని అన్యాయం చేసినందుకు నల్లగొండ జిల్లా ప్రజలు మనకు తీర్పు ఇచ్చిండ్రు. టెండర్ నోటీస్ ఈ లోపల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తెలంగాణకు అన్యాయం ఏ విధంగా చేసిందని చెప్పి అన్ని ప్రజలకు చెప్తుంటే జీర్ణించుకోలేక ఈ హరీష్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఇద్దరు వల్ల తెలంగాణ ప్రాంతంలో భారీ నష్టం వెళ్ళిండు. మావని మించిన అల్లుడు ఇప్పుడే నిజాన్ని అబద్ధాలు చేస్తున్నా. ప్రతి మాట ప్రాజెక్టుల పేరు మీద పేరు మీద చరిత్ర ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ సాధారణ చేస్తున్నారు. ఏం సాధారణ చేయలేదు. సాగుబోతు తెలంగాణ చేసి రాష్ట్రాన్ని అప్రూవాలు చేసే అప్పులమయం చేసిండ్రు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది ఏ రకంగా నీటిని ఆపే ప్రయత్నం చేస్తారు, ఏ రకంగా మరి ఈ రాష్ట్రానికి మేలు చేస్తారో చెప్పాల్సిన గౌరవం తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు అధ్యక్ష? తెలంగాణ మీ పార్లమెంట్ సభ్యులు నేను పొన్నం ప్రభాకర్ గారు మీ పార్లమెంట్ సభ్యులు కొట్లాడి బిల్లు పాడి తెలంగాణ తీసుకొచ్చిన పెట్టిన అంటాడు. 100 మంది 1000 మంది చనిపోయింది కానీ కేసీఆర్ కుటుంబంలో ఎవరికైనా కాలు ఇట్లా గీత పడ్డదా? కానీ అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర వీళ్ళదు. అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర వీళ్ళది. తెలంగాణ తెచ్చింది మేము కాంగ్రెస్ పార్టీ ఎంపీలము, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి అంశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇద్దరు కూడా ఒప్పుకొనే ప్రధానంగా నీటి డిస్ట్రిబ్యూషన్ ఒప్పుకున్న తర్వాత జరిగినట్టు కూడా మరి ఎజెండా ఐటమ్ వైజ్ రాసి ఉంది అధ్యక్ష. అది కూడా నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారు పంపిస్తాను అధ్యక్ష. సెకండ్ మీటింగ్ కూడా అదే మాదిరి కొత్త ప్రభుత్వం వచ్చినాక అధ్యక్ష, కొత్త ప్రభుత్వం వచ్చినాక 17/1/2024 ఇప్పుడే హరీష్ రావు గారు కూడా కోట్ చేశారు అధ్యక్ష. మరి దాని విషయంలో కూడా కేరళకి ఇవ్వడానికి ఒప్పుకున్నట్టుగా మరి దాంట్లో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచో లేకుంటే సెక్రటరీ గవర్నమెంట్ ఒక లెటర్ పంపించాడు అధ్యక్ష. ఆ లెటర్ ఏం చెప్తుంది? సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెటర్ పంపించారు 27 జనవరి. దీంట్లో కూడా కేఆర్ఎంబీకి నేను అప్పగిస్తలేనని చెప్పట్లేదు అధ్యక్ష, టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రమే డిమాండ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి కేఆర్ఎంబీకి అప్పగిస్తానని చెప్పని ముఖ్యమంత్రి గారు జనవరి 27 రోజు ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు సడన్గా ఈరోజు ఎందుకు వారి మైండ్ సెట్ చేంజ్ అయిందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అంతేకాకుండా ఫిబ్రవరి 1వ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మంత్రి గారిని కలిశారు అధ్యక్ష. అది అఫీషియల్ మీటింగా
లేకపోతే క్యాజువల్గా వారు కలిశారా కానీ 2 గంటల పాటు వారు ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు అధ్యక్ష. చాలా అంశాలు మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్లస్ ఇద్దరు ఆ రోజు మినిస్టర్ గారిని కలిశారు అధ్యక్ష. చాలాసేపు మాట్లాడారు. దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు కన్విన్స్ అయినట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం అధ్యక్ష. కానీ సడన్గా ఎందుకో మరి మా ఇరిగేషన్ మినిస్టర్ గారికి సడన్గా ఆయనను స్టాప్ చేసేసి ఒక 2 నెలలు వెయిట్ చేద్దామని చెప్పి వారు చెప్పినటువంటిది అక్కడ జరిగిన సమాచారం, నాకు ఇచ్చినటువంటి సమాచారం అధ్యక్ష. మినిట్స్ ఆఫ్ ద రికార్డ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. సో నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను, వారు చాలా స్పష్టంగా సమస్య పరిష్కారం కావాలని, వారు స్పష్టంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి బహుశా వారు భావించి కేఆర్ఎంబీకి అప్పగిస్తే నష్టం లేదని వారు భావించారు అధ్యక్ష. నేను వెల్కమ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. కానీ సడన్గా ఈరోజు ఈ మోషన్ పెట్టడానికి ఎందుకు అంత అర్జెన్సీ వచ్చింది, ఈ మోషన్ పెట్టడానికి వారు ఎందుకు ఆలోచన చేశారో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. మళ్ళీ 2 రాష్ట్రాల మధ్యలో ఈ డిస్ప్యూట్ ఒడిసేది కాదు అధ్యక్ష. ఇది కేవలం వారు మేము 8 సంవత్సరాలు ఇవ్వలేదు, మీరు ఇచ్చారని చెప్పేసి మిమ్మల్ని వారు ఏమన్నా తప్పు పెడతారేమో ఏమన్నా భయపడతా అధ్యక్ష. ఈరోజు కేఆర్ఎంబీకి ఇస్తే మనకు జరిగేటువంటి లాభం ఏందో, ఇవ్వకపోతే జరిగే నష్టం ఏందో మీరు ఒకసారి బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. నేను ఇంకొక మాట కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కేవలం 8 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పిదాన్ని మేము కేఆర్ఎంకి అప్పచెప్పలేదని చెప్పి గొప్ప చెప్పుకునే ప్రయత్నం తప్ప వాళ్ళకి ఏమీ లేదు అధ్యక్ష. కానీ 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిని ధారాదత్తం చేయడమే కాదు అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి గుత్తేదారుల జేబులు నింపి అక్కడ వాళ్ళ స్నేహితుడికి మంచి మాటలు చేసుకొని ఆ స్నేహితుడిని సంతోషపెట్టి వాళ్ళు కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిని అంతా కూడా ధారాదత్తం చేసిన మాట వాస్తవం అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, వారి కప్పిపుచ్చుకోవడానికో లేకుంటే వారి తప్పును కప్పిపుచ్చుకోవడానికో లేకపోతే కేఆర్ఎంబీకి నేను అప్పచెప్పలేదు అని చెప్పుకోవడానికి వారికి ఒక్కటే ఒక ఆప్షన్ తప్ప వేరే కనబడతలేదు. కాబట్టి ఈరోజు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, మరి కంప్లీట్గా మీ 2 మీటింగ్స్లో కానీ మీ ప్రభుత్వ అధికారులు వెళ్ళేటువంటి మీటింగ్ కానివ్వండి, లేకపోతే మీరు వెళ్ళేసి అటెండ్ చేసినటువంటి మీటింగ్లో కానివ్వండి, మీరు కన్విన్స్ అయ్యి కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి మీ మంచి హృదయంతో ఆలోచన చేసినారు, ఒక రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆలోచించి ఉండొచ్చు. కానీ ఈరోజు ఎందుకు వెనుకపోవాల్సి వస్తున్నది, కేఆర్ఎంబీ వల్ల నష్టం ఏంది, కేఆర్ఎంబీ వల్ల మనము ఎందుకు కేఆర్ఎంబీకి వెళ్ళలేకపోతున్నాం అన్నది ఈరోజు వారు దయచేసి సభకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, ముఖ్యంగా మన ప్రాంతంలో లేని అవుట్లెట్స్ని రీఆర్గనైజేషన్ యాక్ట్ చెప్తా ఉంది అధ్యక్ష, తెలంగాణ కంట్రోల్లోనే అని చెప్పేసి. కానీ అక్కడ ఆ టెరిటరీ మాత్రం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నది కాబట్టి ఎంతవరకు మన కంట్రోల్లో ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. సిమిలర్లీ ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా అదే ప్రాబ్లం ఉంది కదా అధ్యక్ష. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్, వాటర్ డిస్ప్యూట్ తేలాలంట మరి మేనేజ్మెంట్ బోర్డు ఉండడం వల్ల నష్టం ఏమున్నదో మరి ఈ సభకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అదే మాదిరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న సభలో చెప్తా ఉన్నారు, కాళేశ్వరానికి మరి అందరూ అన్ని పార్టీల నాయకుడిని వెల్కమ్ చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, వారు మా ఎమ్మెల్యేని తీసుకెళ్ళడం వలన మేము టెక్నికల్ పర్సన్స్ కాదు, లేకుంటే మాకు దాని మీద పూర్తిగా దాన్ని వెళ్ళడం వల్ల పిక్నిక్ వెళ్ళి వచ్చినట్టే ఉంటుంది తప్ప దాని బదులు సిబిఐకి ఇచ్చేసి, ఎందుకంటే గతంలో వారు కూడా డిమాండ్ చేశారు కాబట్టి దాన్ని సిబిఐకి ఇవ్వడం వలన మరి అది వాస్తవాలు ఎందుకు బయటకు వస్తాయి కదా అధ్యక్ష. ఆ వాస్తవాలు ఎందుకు బయటకు రావాలంటే మరి సిబిఐకి ఇవ్వడమే మంచిది కదా అధ్యక్ష. అది కూడా సరే ఎనీవే రేపు మీరు దాని మీద డిస్కషన్ పెడదామంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ డిస్కషన్ మీద మాట్లాడదాం. ఇప్పుడు నేను అది డైవర్ట్ కాదలుచుకోలేదు, ఎందుకంటే రేపే సభకు రేపు ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి తెలిసేసరికి నేను ఒకసారి వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కానీ
మరి ఈ విషయంలో మరి గౌరవ మంత్రి గారు పదే పదే రెండు అంశాలు ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నారు. మరి మేము వీఆర్ నాట్ గివింగ్ ఇట్ టు KRMB, వీఆర్ నాట్ గివింగ్ ఇట్ టు KRMB. ఐ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ ఐ నీడ్ టు నో ద రీజన్ వై హీ ఈజ్ నాట్ ఇన్క్లైన్ టు గివ్ ఇట్ టు ద KRMB అధ్యక్ష. దట్ ఈస్ వన్ ఆఫ్ మై మేజర్ ఇష్యూస్ అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, న్యూ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కోసము 2023 అక్టోబర్లో మరి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసింది అధ్యక్ష. ఆ నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా మీరు అక్కడ వెళ్ళేసి మనందరం కూడా ఆల్ పార్టీ మనం వెళ్దాం. దాని మీద మరి 50% మనకు ఎందుకు రాదు, 50% కోసము మనం కొత్త ట్రిబ్యునల్ వేస్తారా, అదే ట్రిబ్యునల్ తోటి రీఆర్గనైజ్ చేస్తారా, రెండు రాష్ట్రాల మధ్యలో మరి మళ్ళీ ఒకసారి పంపకాలు చేస్తారా, పంపకాలు చేస్తే దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని 2023లో ఇచ్చినటువంటి పబ్లికేషన్ అడ్వాంటేజ్ తీసుకొని మనకు రావాల్సినటువంటి వాటాను 50% అడిగి మనం సాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం తప్ప ఇలాంటి మనము ట్రాప్లో పడేసి తెలంగాణ రాష్ట్రాన్ని స్టేక్లో పెట్టి నష్టపోవద్దని చెప్పేసి నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్. స్పీకర్ సార్, జస్ట్ వన్ స్మాల్ క్లారిఫికేషన్ సార్. ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన న్యూ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మా ప్రభుత్వం స్వాగతిస్తుంది. తప్పనిసరిగా ఈ న్యూ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కింద మేము కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కుల కోసం, వాటా కోసం పోరాడి తప్పనిసరిగా మేము సాధిస్తామని చెప్పి మనం చేస్తున్నాం. శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్. అధ్యక్ష, ఇప్పుడు I welcome the statement of Honorable Minister Uttamji. Sir, Centre has always been kind and we are ready to, and Centre is ready to resolve this issue. In the meantime, I also request Honorable Minister not to hasten taking a decision of not handing over to KRMB. Let us wait for the new decision to come. Let all parties go and meet Honorable Prime Minister. We will also represent on behalf of the state and definitely will see to it that మా తెలంగాణకు న్యాయం జరగడానికి అందరం కలిసికట్టుగా ఒకటిగా మనము పోరాటం చేద్దాం. కానీ దయచేసి ఇలాంటి ఆవేశాలకు వెళ్ళేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అవకాశాన్ని పోగొట్టుకోవద్దని చెప్పి దయచేసి మీ ద్వారా నేను మంత్రి గారిని, ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను. Honorable Speaker, sir. So the government has brought forward this resolution on the Krishna water issue. Sir, I may point out that Krishna River Management Board and also Godavari River Management Board were created under the provisions of the AP Reorganization Act enacted in Parliament by the UPA government at the center. The objective of the River Board was for regulating the water sharing between the two states, residuary AP and Telangana. So, however, when the AP reorganization bill was debated in Lok Sabha and later in the AP Legislative Assembly and Legislative Council, my party AIMM had warned about the negative consequences of the formation of the two river management boards. And it is well placed in the records of the state legislatures, sir. Sir, we had also cautioned about the interstate river water disputes that would arise mainly with regard to Krishna river water sharing between AP and Telangana, but the concern expressed by us were ignored, and the then UPA government at the center and the Congress government in United AP piloted and approved the AP Reorganization Act with all its flaws and controversial provisions, sir. Not only this, sir, there are many other more. Sir, thereafter in the discussion in the State Assembly
on the governor's address, Sabha state పెట్టిండ్రు. budget, appropriation bill and irrigation మా మాజీ మంత్రి demands for the జగదీశ్వర్ grants రెడ్డి గారు every year in ఈ the రోజు last 10 సభకు years. వచ్చిర్రు అధ్యక్ష We have సభకు వచ్చిర్రు repeatedly expressed ఆయన our party's సభకు views జనాలను on సమీకరించేందుకు ఊరూరు జనాలు రమ్మని the Congress party అరే has నల్లగొండ realized the జిల్లా impact ప్రజలు of చంప these చెల్లుమనేటట్టు interstate river మీకు disputes in సమాధానం Telangana, చెప్పండు and the ఏమని new చెప్పండు government has brought this 11 resolution అసెంబ్లీ before the స్థానాలు House. కాంగ్రెస్ పార్టీ Sir, అభ్యర్థులను with the గెలిపించి notification as 12వ స్థానం కూడా సూర్యాపేట కూడా నైతిక విజయం మాదే ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు గత 10 ఏళ్ల కాలంలో మీ Government of స్వార్థం India under the కోసం అని provisions of చెప్పేసి section 84 to 89 of the కృష్ణా నీటి మీద APE ఆధారపడిన నల్లగొండ Organization జిల్లాని Act అన్యాయం చేసినందుకు 2014, నల్లగొండ జిల్లా ప్రజలు we మనకు had discussed the తీర్పిచ్చారు impact of this notification వారందరూ on Telangana at the meeting of the Public Accounts Committee held on 30th of March 2021, ఈ రోజు where my learned తెలంగాణకు friend అన్యాయం ఏ విధంగా and చేసిందని చెప్పి Legislative Affairs Minister అన్ని Mr. ప్రజలకు Sridhar Babu చెప్తుంటే was also the member జీర్ణించుకోలేక and he is ఈ witness హరీష్ to రావు that. గారు అధ్యక్ష ఇంకొక So the మాట చెప్తా PSC హరీష్ which రావు I గారి had గురించి chaired మళ్ళీ చెప్తా expressed జన సభల its గురించి deep చెప్తున్నా. concern over మళ్ళీ the issues, చెప్తున్నా. the ఈయనకు notification of మేనమామ Government of సారథి. India which adversely అంటే affected the interest of కేసీఆర్ Telangana గారి state జుట్లకెళ్ళి in వెళ్ళిండు several అబద్ధాలు ways. జుట్లకెళ్ళి వెళ్ళిండు So, మామూలు Honorable మించిన Panel అల్లుడు Speaker, sir, నిజాల్ని firstly, అబద్ధాలు under the చేస్తున్నా provision of the notification, the KRMB and GRMB were empowered to take over the jurisdiction, కాంట్రాక్టులు వారి ఇష్టం వచ్చి లక్షల కోట్ల administration, అప్పులు చేసిన operation, చరిత్ర వాళ్ళది. maintenance and ఈ regulation రోజు of all తెలంగాణ major and ప్రజలందరూ medium irrigation ఏమనుకున్నారు? projects, వీళ్ళు ఏమన్నారు? including వీళ్ళు dams, కళ్ళ సాకారం చేసినారు. powerhouses, canals, ఏం సాకారం pipelines చేయలే? in the two rivers in సాగోత్ర the state. తెలంగాణ చేసి రూపాయలు షాపులు So పెట్టి secondly, under the రాష్ట్రాన్ని notification, అప్పులపాలు చేసి 7 లక్షల కోట్లు అప్పులమయం the చేసిండ్రు. completed and ఏం ongoing మాట్లాడుతున్నారు? ఏం unapproved మాట్లాడుతున్నారు? project on the two తెలంగాణ river ఇచ్చింది system కాంగ్రెస్ would పార్టీ. be subject తెలంగాణ to ఇచ్చింది the appraisal and approval of the authorities concerned. The notification also sought to put a stop on the ongoing works on తెలంగాణ కోసం unapproved మాట్లాడింది ఎవరు అధ్యక్ష? projects as on the date of తెలంగాణ మీ publication of the పార్లమెంట్ notification సభ్యులు until these are apprised and నేను approved. పొన్నం ప్రభాకర్ గారు So this ఈ is a very పార్లమెంట్ సభ్యులం serious కొట్లాడి issue. పార్లమెంట్ I was బిల్లు listening బిల్లు పాస్ చేసి తెలంగాణ the, తీసుకొచ్చినాం the ఈయన presentation తెలంగాణ and చావు was నోట also తలకాయ seen the పెట్టినాడు. presentation made by 100 the మంది 1000 మంది Honorable చనిపోయింది Minister కానీ Mr. Uttam కేసీఆర్ Kumar Reddy కుటుంబంలో Sahab. ఎవరికైనా And I కాలికి also దెబ్బలు heard తాకిందా ఇట్లా గీత the పడ్డదా ex-irrigation అమాయకులు minister పొట్టలు and పెట్టుకున్న finance చరిత్ర minister వీళ్ళది Mr. Harish Rao అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర But వీళ్ళది none has spoken తెలంగాణ about this, తెచ్చింది మేము కాంగ్రెస్ the పార్టీ reason I'm ఎంపీలము just trying to తెలంగాణ ఇచ్చింది speak కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష on the issues which have not been spoken by anyone away. నేను గౌరవ స్పీకర్ గారిని So the కోరుతున్నాను. notification also ప్రధానంగా మన sought రాష్ట్రానికి to put a stop on all ongoing మూడు works on the unapproved project as on the date of publication of the notification until these are apprised and approved. The notification had also set a deadline of 6 months. The date of publication of the notification for the state government to obtain appraisal and approval of all the unapproved projects, whether completed or ongoing. If approvals are not obtained within the stipulated 6 months, this is very important. If approvals are not obtained within the stipulated 6 months, such completed unapproved project would cease to operate. I would like the Honorable Minister to kindly give a clarification on these, sir. So there are 16 unapproved projects under KRMB and 10 under GRMB, and these include 4 operational projects under KRMB and GRMB, sir. Sir, I have the list of unapproved projects in Telangana state. Sir, here under KRMB, Krishna Water Management Board, first is Srisalem Left Bank Canal, Intake Tunnel, and structures and Nakala Gandhi Reservoir, and the second is Srisalem Left Bank Canal, additional 10 TMC intake and other works, sir. Kalvakurti Lift Irrigation Scheme Pump House and appurtenant works, Kalvakurti Left Irrigation Scheme additional 15 TMC Pump House and other works, sir. And then so on, sir. I have the complete list, sir. Under GRMB Godavari, sir, PV Narasimha Rao, Kantapalli Barrage, Kalesharam Project, additional 1 TMC, pump house at Kannepalli, and then balance work. And also, sir, J. Chokarao LIS, regulator Ramappa Lake. So there is a list of this unapproved, sir.
So there are 16 unapproved projects under KRBM, I repeat once again, sir, and 10 under GRMB, and these include 4 operational projects, each under KRNB and GRMB, sir. I would like to know what is the present status of these unapproved projects, including operational and ongoing, and the outlay incurred on them so far, and the allocation required for their completion, sir. This is very important, sir, because I have been asking this repeatedly for the last 10 years, but the government never gave a clear answer to this. I hope that this government would give me the answer, and I want to repeat my question once again, is that what is the present status of these unapproved projects, including operational and ongoing, and the outlay incurred on them so far, and the allocation required for the completion? And what would be the impact of these unapproved projects? And what will happen if these projects are not approved? Now that we know that a tribunal is being constituted, so we can go to the tribunal and we can file, and also we can settle all the issues and resolve all the issues. At the same time, the important thing is that the government needs to see that whether the tribunal will approve this unapproved projects also or not, and the amount spent on that will be recovered. How are we going to recover that? Sir, at the same time, sir, the notifications were to come into force with effect from 14th day of October 2021, and the KRNB and GRMB were expected to take over the administration, operation and maintenance and regulation of operational irrigation projects, sir. The staff, plant, machinery, equipment, stores and office premises, and all the records of operational projects on the 2 river systems would come under the jurisdiction of their respective boards. Also, the central industrial security personnel would be deployed on security duty at the operational irrigation projects under the 2 river boards. Sir, the PSC which I had chaired had also noted that the Telangana government made its plea before the Krishna Water Dispute Tribunal 2 KWDT2, known as Brijesh Kumar Tribunal, for allocation of 771 TMC of Krishna waters for its in-basin drought-prone areas, sir. Sir, I would like to remind my honorable learned friend, Mr. Sridhar Babu, sir. Sir, when we were discussing all these issues in the Public Accounts Committee, the then Principal Secretary came on record and said that, sir, the government also never discussed so much the way the PSC is discussing. So we had shown our concern over this issue, for which the resolution is being moved, sir. Then only, sir. But it is so unfortunate that in spite of showing our concern and also making it known to the officials that this is a very important issue, and it wasn't addressed. So I welcome that the government has now moved a resolution, and on behalf of my party, we would lend our full support, and we welcome this move of moving this resolution, sir. Sir, at the same time, sir, the KRMB had allocated the waters of 2021 water year in the ratio of 34 and 66 for Telangana and AP, sir. However, for the water year 21-22, the Telangana government has asked the KRBM to allot the waters on 50-50 ratio to 2 states, sir. Responding to our queries then, sir, and concern of the PSC meeting, the then Principal Secretary for Irrigation, Mr. Rajat Kumar, had briefed us on the steps taken by the Telangana government to protect his interest in the backdrop of the true notification issued by the government of India, sir. Sir, I may also recall that the Telangana government had stoutly opposed the AP government's move to take up the construction of Rayalaseema lift irrigation project for diversion of 59 TMC water unauthorizedly from Krishna River. Now, Honorable Irrigation Minister Janab Uttam Kumar Reddy Sahab, after moving the resolution, has given a detailed presentation on the issue, which I have seen, sir. He says that the then government in Telangana has agreed to the grossly unfair ratio of water sharing between the 2 states, that is
299 TMC of Telangana and 512 TMC of AP out of 811 TMC, sir. So the ratio works out to approximately 37 and 63, and to be more precise, 36.86 and 63.14 for Telangana and AP, sir. If I am wrong, I may be corrected, sir. So the previous government had sought the sharing in 50-50 ratio, but the KRNB gave its order ignoring Telangana's pleas. The irrigation minister Saab had referred to the incident on the night of 29/11/2023, that is a few hours before the polling for Telangana Assembly, wherein the government of AP, by sending AP special police personnel, forcibly took over the control of the right side of the Nagarjuna Sagar Dam, which was still under the control of Telangana. Subsequently, the central government stepped in and sent CRPF personnel to remove the AP police. We support the government resolution, which resolves that the government of Telangana shall not hand over the control of common projects of KRMB unless the condition put forth by the state has been fulfilled. So the resolution has spelled out the conditions of water sharing between the two states on the basis of catchment area, drought prone area, basin population and cultivable area, sir. So other conditions include that the in-basin needs shall be met first on priority as per KWDT1, sir. So the key condition is that the state shall be permitted to carry over water to the next year as per KWDT1. Another stipulation is that unauthorized construction of projects, expansion, new components, diverting Krishna water to outside basins shall not be permitted strictly unless approved by the Central Water Commission or Ministry resources. Sir, I may, Honorable Panel Speaker, sir, I may point out that the allocation of 811 TMC of both AP and Telangana together under the KWDT1 includes the share of Krishna water to flow down from upstream Karnataka, that is Upper Krishna and Alamati Dam, into Jurala project and thereafter to Srisalam and Nagarjuna Sagar. So the share of 811 TMC also includes the water that flows into the river Krishna from catchment area of rivers in Telangana and AP. Again, I say that if I am wrong, I may be corrected, sir. Hence, if there is deficit of rainfall during monsoon in Maharashtra and Karnataka or in the catchment area of Telangana or AP, we may face the water crunch in the Krishna and the Srisalam and Nagarjuna Sagar dams. So Karnataka now proposes to build another dam upstream. Karnataka now proposes to build another dam upstream on the Tungabhadra, and AP is also keen to complete Rayalaseema lift irrigation projects under war footing. I would like to know what is the reply of the Congress government on these two. One, about the Karnataka now proposes to build another dam upstream on the Tungabhadra, and the AP is also keen to complete Rayalaseema lift irrigation project on war footing. We have to stop both these states from going ahead with these projects so as to protect the riparian interest of Telangana at any cost, sir. We have to stop, sir. Sir, we are talking about the water allocation as per the ratio stipulated by the KRMB. I would like the irrigation minister to give us the data on the actual, availability and utilization of Krishna water both in AP and Telangana states, sir. So lastly, sir, out of 811 TMC, 369 TMC, that is 41%, has to be self-generated of water in the catchment area of AP and Telangana, sir. We should not forget this also, sir. Sir, with these, I, on behalf of my party, would support this resolution, and once again, I would like to request that now the tribunal has been formed, let us get all the pending approvals and also let us get solved all the issues relating to the waters of Telangana, sir. तो मैं आपका शुक्रिया अदा करता हूं, आपने जो मौका दिया है, और मेरी पार्टी की तरफ से मैं हुकूमत के रेजोल्यूशन को सपोर्ट करता हूं।
మునమనేని సాంబశివరావు గారు. స్పీకర్ గారు, just take for a preliminary reply to the honorable MIM floor leader Akbaruddin garu. Yes, what you expressed about this unapproved projects is a matter of serious concern. This gazette notification was issued when I was a member of parliament, and we had a detailed discussion there also. It is also a matter of serious concern that projects which have been under construction for a fairly long time, SLBC, Kalvakurti, Palamur Rangareddy, Dindi, Kantanpelli, Chokara project, Tumilla, Nettempadu, Sitaram Sagar, Bhakta Ramdas are all under this unapproved project. Yes, significant funds have been spent, and as far as the progress in the way forward, Honorable Chief Minister and myself went to the Jal Shakti Minister immediately after we were sworn in, and we have requested specifically for hydrology clearance for these projects. Akbar Sahab, the main issue in these projects was there is no proper CWC clearance and water allocation. So for whatever reasons, the earlier governments started the projects, spent a significant amount of money of own resources mostly, because banks and financial institutions of any kind are unwilling to give you loans for unapproved projects. In fact, I had raised it in Parliament how both Telangana and Andhra Pradesh governments have spent thousands of crores on unapproved projects. No exact figures I will send you, but it is our endeavor to first, basically projects like Palamur Rangareddy, the central minister assured us that of the 90 TMC that we asked and we applied to CWC, at least 45 TMC they would approve to us on a fast track basis. Then Kalvakurti, Dindi, Nettempadu, these are all projects which have been going on for some time, and since there is no water allocation, they come in the unapproved list. Now, definitely we are working on this, and about the funds spent and what is yet to be spent, I'll send you a detailed note. Now about the water allocation, you must have been following the debate from the morning. The earlier government agreeing to a share of 299 for Telangana and 512 for Andhra Pradesh is something that we disagree, totally disagree, and I think they started off on a wrong foot and have placed future claims also in jeopardy. So whatever excuse they can give now, it was a wrong way to go about it, because we thought we should have started with a much higher claim. After several years of their accepting 299, 512, couple of years back, 2-3 years back, they started saying we want 50-50 water share. Like you rightly said, catchment area and all that is, if there is a criteria, we should be getting more than 50% also. Now, I'll also try and respond to you in writing on all this. About Rayalaseema lift irrigation scheme and the proposed Karnataka project in Tungabhadra, we are bitterly opposing both, legally and every way. Definitely, we will take it up seriously. Thank you. సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు జరిగే చర్చకు సంబంధించి పోతిరెడ్డిపాడు ఆనాడు 11,000 క్యూసెక్స్ ఉన్న దాన్ని 44,000కు పెంచిన సందర్భంలోనే దీనికి బీజం పడింది. ముఖ్యంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చాలా నాకు బాగా గుర్తు, ప్రధానంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, రైతులు, రైతు సంఘాలు చాలా ఆందోళన కూడా చేశారు. రాజకీయ పార్టీలు కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. అల్టిమేట్గా రాజశేఖర రెడ్డి గారు అందరిని కన్విన్స్ చేసి 44,000 క్యూసెక్స్ తీసుకెళ్లే విధంగా ఒప్పందం చేసినట్లుగా నాకు గుర్తు. అదే సందర్భంలో ఆ ప్రభుత్వంలో బిగినింగ్లో 2004 ఆ ఎన్నికల్లో ఐ థింక్ టీఆర్ఎస్ కూడా కలిసే ఉన్నట్లు ఉంది కాంగ్రెస్తో.
కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి ప్రభుత్వంలో హరీష్ రావు గారు కూడా మంత్రి అప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు. పోతిరెడ్డిపాడుకు సంబంధించి మాత్రం అప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ అందరు కలిసే ఉన్నారు. ఓకే, మొత్తం మీద అయితే ప్రభుత్వంలో ఉన్నారు అంటే మంత్రివర్గంగా రిజైన్ చేశారేమో అంటే దానిలో ఉన్నారు, ఎమ్మెల్యేస్గా ఉన్నారా, అవి కూడా రాజీనామా చేశారు. అదే నాకు అది గుర్తు. అందువలన అంటే ఇంతకుముందు అప్పుడు మీరే ఉన్నారు కదా, మీరే చేశారు కదా అని అంటుంటాను. అందుకని నేను కొద్దిగా గుర్తు చేస్తున్నాను. క్యాబినెట్ లేకపోయినా మొత్తం మీద మీ సెంట్రల్ గవర్నమెంట్లో అవును అక్కడైనా ఫైట్ చేయాలి కదా. సరే ఏం రాదు సర్కాస్టిక్ తప్ప మంచిగా ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు. అందువలన ఆ విధంగా అక్కడ అప్పుడు అందరూ పలు రీజన్స్తో కన్వీనియంట్గానే చివరికి అంగీకరించారు 44,000 క్యూసెక్స్కి సంబంధించి. ఆ బ్యాక్గ్రౌండ్లోనే నేను అనుకుంటున్నాను. తర్వాత 2010 ఆ ప్రాంతంలో కూడా ఇటు రాయలసీమ ఈ పోతిరెడ్డిపాడుకు సంబంధించి ఆ గొడవలు అప్పటికి మొదలైనవి. 2014లో విభజన చట్టంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కృష్ణా గోదావరి జలాలపైన వాటిని పర్యవేక్షణ చేయటం కోసం ఆనాడే 2014 విభజన చట్టంలోనే ఈ ప్రొవిజన్ పెట్టారు. కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ పేరుతో కానీ అటు గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ పేరుతో కానీ. అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు? అప్పుడు సరే మనం తెలంగాణ వస్తేనే చాలు అని అనుకున్నామా? భవిష్యత్తు ఊహించలేదా? ఆనాడే దాన్ని గట్టిగా ఇప్పుడు మనం ఏదైతే రిజల్యూషన్ పెట్టాలనుకుంటున్నామో 2014లో విభజన చట్టంలోనే పెట్టినప్పుడు దాన్ని ఎందుకు వ్యతిరేకించలేకపోయారు అనేది ఇవాళ మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే గత 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత అందరూ చెప్పినట్లుగా ఆ రోజు మన తెలంగాణ సాధనలో ప్రధాన భాగస్వామి నీళ్లు, నియామకాలు, నిధులు. నీళ్లకు సంబంధించి 10 ఏళ్ల నుంచి అనేక పద్ధతుల్లో ఒక బహిరంగంగానే తుపాకులు పట్టుకుని వస్తున్నారు. అలాగే ఇంకా దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయారు. అప్పుడేమో రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 44,000 క్యూసెక్స్ నుంచి ఒక్కసారి 94,000 క్యూసెక్స్కి ఎలా తీసుకున్నాడు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎవరు అధికారంలో ఉన్నారు? ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఇవన్నీ సమాధానం చెప్పుకోవాలి. ఇన్నేళ్ళు మౌనంగా ఉండి మరి వాస్తవంగా మేము అభ్యంతరం పెట్టాం, లెటర్లు పెట్టామని చెప్పి మిత్రులు చెప్తున్నారు. కానీ మీ లెటర్సు అభ్యంతరాలు అన్నీ కూడా ఇన్సైడ్ యాక్టివిటీ, ఇన్సైడ్ అండర్స్టాండింగ్. కానీ ప్రజల్లోకి వచ్చి మనం ఏ సమస్య మీద తెలంగాణ సాధించుకున్నామో దానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆనాడు 44,000 క్యూసెక్స్కి అంత అడావుడు చేశాం. ఏకంగా 94,000 క్యూసెక్స్కి పోతిరెడ్డిపాడు నుంచి తీసుకెళ్తుంటే అసలు ఏమైనా ఆందోళన జరిగిందా? ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్ని సమాయత్తం పరిచే విధంగా, చైతన్యపరిచే విధంగా ఏమైనా దెబ్బలాడారా? కేంద్రం దగ్గరికి వెళ్ళి ఏమైనా దెబ్బలాడారా? లేకపోతే మీరు ఆ ముఖ్యమంత్రులు మీ ఇద్దరు సాన్నిధ్యం కాకుండా ఆ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా ప్రశ్నించారా? ఇవన్నీ చూస్తే అంతకుముందు నీళ్లు, నియామకాలు, నిధులు అనేవి ఒక నినాదంగా అప్పటి వరకే తప్పితే తర్వాత సౌకర్యవంతంగా, సౌలభ్యవంతంగా ఆ పదాలని మర్చిపోయినట్లుగా నాకు అనిపిస్తూ ఉంది అధ్యక్ష. అదే పద్ధతుల్లో రాయలసీమ లిఫ్ట్ 3 TMCలని ఒకసారి తీసుకువెళితే ఏం చేశాం? 3 TMCలని 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 3 TM
దానిపైన ఇంతకుముందు మా తుమ్మల గారు చెప్పినట్లుగా చివరికి 60% పనులు అయినాక మద్రాస్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిన తర్వాత ఆ గ్రీన్ ట్రిబ్యునల్ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆగింది తప్పితే మన కృషి లేదు. మన వంతు దానికి సంబంధించి ఆపడానికి ప్రయత్నం చేయలేదు. అప్పటికి 60% ఇప్పుడు పనులు అయిపోయాయి. ఇలా అన్ని నేరాలు, అది నేరపూరితమైనటువంటి మన ప్రవర్తన, లేకపోతే మనం నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా దానికి బాధ్యత మనం వహించాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు ఎవరెవరు కొట్లాడుకుంటున్నాం? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు. ఇప్పుడు తెలంగాణలో వితిన్ ద తెలంగాణలో అటు ప్రభుత్వ పక్షం, ప్రతిపక్షం దేనికోసం కొట్లాడుకుంటున్నాం? ఎందుకు కొట్లాడుకుంటున్నాం? ఇద్దరం కలిసి మన నీటిని తీసుకెళ్లే వాళ్ళపైన కొట్లాడాల్సింది పోయి ఇప్పుడు ఇక్కడ కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది సరే, ఇప్పుడు ఏదో ఒక సమస్య వచ్చింది, మొన్న సంతకం పెట్టారు, అధికారి పెట్టాడా పెట్టలేదా అది ఒక భాగం. కానీ దీనిలో చూస్తే వరుసగా తప్పులు ఉన్నాయి. ఒకటి 2014లో ఒక తప్పు జరిగింది, అప్పుడు ఫైట్ చేయలేదు మనం. ఆ తర్వాత 11,000 నుంచి 44 నుంచి 94 అప్పుడు ఫైట్ చేయలేదు. అదే పద్ధతుల్లో రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి ఫైట్ చేయలేదు. ఇది ఇలా ఉండగానే మరలా 200 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. 200 కోట్లు ఎందుకు కేటాయించారు? కేటాయించి ఆ కండిషన్లు ఒప్పుకుంటేనే ఖర్చు చేస్తాం, అందుకే మేము ఖర్చు చేయలేదంటే కుదరదు. మీరు 200 కోట్లు కేటాయించారంటేనే ఈ బోర్డు మేనేజ్మెంట్కి మీరు అంగీకరించినట్లు బడ్జెట్లో కేటాయించడం అంటే. ఇవన్నీ తప్పులపైన తప్పులు చేసి ఇప్పుడు నిన్నేదో ఒక సంతకం ఏదో ఒక ఆయన ఎవరో పెట్టారని, ఆ సెక్రటరీ పెట్టారని చెప్పి దీన్ని ఏదో మొత్తం ఈ కొత్త ప్రభుత్వం ఇదంతా కూడా తాకట్టు పెట్టేస్తుంది, ఇటువంటి పదాలు వాడకూడదు అనేది నేను సిన్సియర్గా చెప్తున్నాను. నాకేమి ఒకరి మీద ద్వేషం, ఇంకొకరి ప్రేమ అనేది కాదు. కానీ 10 ఏళ్ళు అయిపోయింది కదా. 10 ఏళ్ళు అయిన తర్వాత 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళది బాధ్యత అవుతుందా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళది బాధ్యత అవుతుందా? 10 ఏళ్ల నుంచి ఈ నీళ్లు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మనం ఈ ప్రజా ఆందోళన ఎందుకు చేయలేకపోయాం, లేకపోతే కేంద్రం మీద ఎందుకు ఆందోళన చేయలేకపోయాం, ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదే పద్ధతుల్లో అసలు ఈ 50-50 డిమాండ్ ఎప్పుడు వచ్చింది? 50-50 డిమాండ్ ఎప్పుడు వచ్చింది? మొదట్లో రాలేదు. మొదట్లో ఆపరేషనల్ అండర్స్టాండింగ్